వర్ణమాల పత్రి అమ్మకు కూడా నా ఆత్మ ప్రణామాలు. నా ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం 400 రోజులులోకి ప్రవేశించాం. ఇవాళ 400 రోజులన్నమాట ఇవాల్టితో కలిపి. 400 రోజులు పూర్తి చేసుకున్నాం మనం జూమ్ క్లాస్ చూసారా మరి? ఎంత అద్భుతమో మహా అద్భుతం. మరి ఎంత చక్కగానో సాగుతున్నాయి మనవి. మరి ఈరోజు మనకి విశిష్ట అతిథిగా మనకి విజయవాడ నుంచి మేడం వచ్చారు. శ్రీదేవి మేడం. ఆ మేడం ద్వారా మనం ఈరోజు ధ్యానం చేయిస్తారు మేడం. తర్వాత అలాగే ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఆవిడ ఆత్మానుభవాలన్నీ మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ లైట్ విజయవాడ మేడం ఉన్నారా లైన్ లో? ఓకే ఫ్రెండ్స్, ఈలోపు మనం ధ్యానంలో కూర్చుందాం. ఈలోపు మేడం మనకి వచ్చేలోపు మనం ధ్యానంలో కూర్చుందాం. స్థిర సుఖ ఆసనం. హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చుందాం. కింద కూర్చుంటే, కుర్చీలో కూర్చుంటే పాదాలు క్రాస్ చేసుకుందాం. చేతులు వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం. కళ్ళు మూసుకుందాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ఛాస. హాయిగా ప్రశాంతంగా సహజంగా సరళంగా స్వాభావికంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ఛాస. మై డియర్ ఫ్రెండ్స్, మనం అందరం కూడా ఇంతవరకు సంకల్పాలు పెట్టుకునేవాళ్ళం. మనకి ఏదైనా పని అవ్వాలి అంటే సంకల్పాలు పెట్టుకునేవాళ్ళం. ఫలానా పని ఈ విధంగా అవ్వాలి, ఫలానా టైంలో అవ్వాలి, తొందరగా అయిపోవాలి, ఇలా మనం సంకల్పాలు పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు మనం సంకల్పాలు పెట్టుకునే స్థితికి దాటిపోయాము. మరి ఏ స్థితికి వెళ్ళాము ఇప్పుడు అంటే సృష్టించుకునే స్థితికి వెళ్ళాము. ఇప్పుడు మనం ప్రతిదీ మనం సృష్టించుకోవడమే. మనకి ఏది కావాలంటే అది సృష్టించుకోవడమే మనం చేయగలము. అంత సమర్థత మనకి వచ్చింది. ఈ సృష్టించుకోవడం ఎలాగా అంటే మన లోపలికి మనం ప్రయాణం చేసి దివ్య క్షణంలో ఉండి మనకు కావాల్సింది ఒక్కసారి మన ప్రజ్ఞాత్మక అప్పచెప్తే చాలు, మనం సృష్టించేసుకుంటాము. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే. మన వాళ్ళందరూ ధ్యానంలో కూర్చున్నారు. మీరు గైడ్ చేస్తూ ధ్యానం చేయించండి. ఓ, నేను మీరు మ్యూజిక్ తో అనుకున్నాను మేడం. ఓకే, మీరు ఎలా చెప్పినా ఓకే. పర్లే, మీరు గైడ్ చేసేయండి. ఓకేనా? సరే, ఓకే. ఓకే ఫ్రెండ్స్, అందరూ ధ్యానంలో ఉండండి. మన మేడం వచ్చేసారు, చక్కగా ధ్యానం చేయిస్తారు. ఓకే మేడం, ఒక్క నిమిషం, నేను మళ్ళీ జస్ట్ వీడియో ఆన్ చేస్తాను. ఓకే ఓకే, అలాగే. మై డియర్ ఫ్రెండ్స్, మరి మనం సృష్టికర్తలుగా మారుతున్నాము అని చెప్పుకున్నాం కదా. మరి సృష్టికర్తలుగా మారుతున్నాము అన్నప్పుడు మనం ఎలా సృష్టించుకోవాలి? మనకి కావాల్సింది అంటే మన ప్రజ్ఞాత్మకి మనం అప్పచెప్పేయడమే. మనకి ఏది కావాలంటే అది మన లోపలికి మనం ఒక కావాల్సింది ఏదో నాకు సంపూర్ణ ఆరోగ్యం కావాలి అని మనం ఒక థాట్ రిలీజ్ చేస్తే అది మన ప్రజ్ఞాత్మతో చెప్పుకోవడమే. ఓ ప్రజ్ఞాత్మ, నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కావాలనుకుంటున్నాను నేను అని దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని శ్వాసిస్తున్నాను అని అనుకుంటే చాలు. అనుకుని వదిలేయాలి. ఇంకా మనం దాని గురించి ఇంకా పట్టించుకోకూడదు. అవుతుందా అవదా, ఎన్నాళ్ళకి అవుతుంది, ఇది నిజమేనా, ఇది సాధ్యమేనా, ఇలాంటివి ఏమీ అనుకోకూడదు అనమాట. అలా మనం ఎప్పుడైతే దివ్యక్షణంలో ఉండడం అంటే వర్తమానంలో ఉండడం. వర్తమానంలో ఉండి మన దివ్యత్వంతో మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో అప్పుడు మనం చక్కగా మనకి ఏది కావాలంటే అది సృష్టించుకోగలుగుతాం. అందుకని ఆ స్థితి మనకు వచ్చేసింది ఇప్పుడు. అందుకని గంటలు గంటలు ధ్యానం చేస్తూ మన లోపల ఏవైతే మనం మార్చుకోవాలో, ఎలాంటి విషయాలు మనలో ఉన్నాయి, అవసరం లేనివి, వాటిని ఎలా తీసేయాలి, ఇవన్నీ మనం చూసుకుంటూ కొంత సహజ సిద్ధంగా తొలగిపోతుంది. కొంత మనం కూడా చూసుకుని మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా కూడా మనం మార్చుకోవాలి. ఎదుటి వాళ్ళ పట్ల మనం ఎలా ఉంటున్నాము. కొంతమంది ఎదుటి వాళ్ళు మనలాగా ఉండకపోవచ్చు. ధ్యానం చెయ్యి అంటే చెయ్యకపోవచ్చు. మన మాట వినకపోవచ్చు.
వాళ్ళు వేరే స్థితుల్లో మాకు అవే ఇష్టము అనొచ్చు. అప్పుడు కూడా మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయడము అంటే, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, ఆ స్థితి వాళ్ళకి కరెక్టు. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు అంటే, వాళ్ళ ఆత్మస్థితికి అది కరెక్టు అని భావంతో మనం ఉండాలి. అంతే. వాళ్ళ పట్ల మనం ఆ గౌరవం ఉంచుకోవాలంతే. అంతే తప్ప వాళ్ళు మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నారు, మన మాట వింటల్లేదు, వాళ్ళు సరైన వాళ్ళు కాదు, ఇలాంటి భావాలు మనలో రాకూడదు. వాళ్ళు కూడా ఆత్మజ్ఞానులుగా మారుగాక, వాళ్ళు కూడా శాకాహారులుగా మారుగాక అని చెప్పుకోవాలి. వాళ్ళని యాక్సెప్ట్ చేయడము అంటే మనం ఆహ్వానించి ఇంట్లో కూర్చోబెట్టుకోమని కాదు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఉన్నదున్నట్టుగా వాళ్ళని మనం అంగీకరించగలగాలి. వాళ్ళకది కరెక్టు. మానవ తత్వపు సహజ లక్షణం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మనం దివ్య క్షణంలో దివ్యత్వంతో కూడి ఉంటామో, అప్పుడు మనమే సృష్టికర్తలుగా విరాజిల్లుతాము. హాయిగా, ప్రశాంతంగా, సహజంగా, సరళంగా, స్వాభావికంగా జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసల్ని గమనిస్తూ ఉందాం. ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసల గమనిక ద్వారా మన మాడు మీద బ్రహ్మరంధ్రం ద్వారా మనం అనంతమైన దివ్య శక్తిని స్వీకరిస్తూ ఉంటాం. హాయిగా కూర్చోండి చక్కగా. స్థిర సుఖ ఆసనంలో కూర్చున్నాం. మిత్రులారా, ముందుగా మన గురువు గారికి ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకొని ఈ ధ్యానాన్ని ప్రారంభిద్దాం. డీప్లెస్ ధ్యానం అంటే బుద్ధితో కూడిన ప్రయాణం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనలోకి మనం ప్రయాణించడమే ధ్యానం. ఉచ్ఛ్వాస నిశ్వాసాల కలయికే ధ్యానం. బుద్ధుడు చెప్పిన ధ్యానమే ఆనాపానసతి ధ్యానం. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. నేను పరిపూర్ణమైన ఆరోగ్యంతో నిండి ఉన్నాను. నేను పరిపూర్ణమైన ఆత్మజ్ఞానంతో నిండి ఉన్నాను. నేను దివ్యాత్మ స్వరూపాన్ని. నేను ఆ పూర్ణాత్మ నుండి వచ్చిన అంశాత్మను.
నేను పరిపూర్ణమైన వివేకముతో నిండి ఉన్నాను. నేను పరిపూర్ణమైన విజ్ఞానముతో నిండి ఉన్నాను. నేను పరిపూర్ణమైన ప్రేమతో నిండి ఉన్నాను. నేను పరిపూర్ణమైన ప్రజ్ఞతో నిండి ఉన్నాను. నేను పరిపూర్ణమైన ఆనందంతో నిండి ఉన్నాను. ఫ్రెండ్స్, మనమంతా చక్కని పచ్చిక బయలులోకి వెళ్తున్నట్లు ఊహించుకోండి. చక్కగా మనమంతా ఆ తోటలో విహరిస్తున్నట్లుగా ఊహించుకోండి. ఆ భూమాతకు కృతజ్ఞతలు తెలుపుకోండి. ఆ పచ్చని ప్రకృతిలో మనమంతా విహరించడాన్ని చక్కగా ఆనందించండి. మనమంతా కలిసి ఒక పిరమిడ్ లోకి వెళ్తున్నట్లుగా ఊహించుకోండి. చక్కగా ఆ పిరమిడ్ లో మనమంతా చేతిలో చేయి వేసుకుని ఒక గుండ్రని వృత్తాకారంలో కూర్చున్నట్లు ఊహించుకోండి. ఎంతో చక్కని విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది మనలోకి. మనలోని
అణువు అణువు శుద్ధి చేయబడుతుంది ఆ విశ్వశక్తి చేత. ఎంతో చక్కగా నాడీ మండల శుద్ధి జరుగుతున్నది. మన తలపైన ఒక బంగారు రంగు కాంతి వస్తున్నట్లు ఊహించుకోండి ఫ్రెండ్స్. ఆ కాంతి అంతా మన బ్రహ్మరంధ్రం ద్వారా మనలోకి ప్రవేశిస్తుంది మిత్రులారా. ఎరుకతో ఉండండి మాస్టర్స్. ఎంతో చక్కని ఆ విశ్వశక్తి మన అందరిలోకి చక్కగా లోపలికి వస్తుంది మాస్టర్స్. అలాగే ఇంకొంచెం సేపు మనమంతా ఆ ధ్యాన స్థితిలో ఉందాం మాస్టర్స్. ఆ ధ్యాన శక్తి అందరిలోకి సమానంగా వస్తుంది మాస్టర్స్. ఆ సృష్టికి కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. ఆఖరి 5 నిమిషాలు మాస్టర్స్. చక్కగా అందరం కూడా ధ్యాన స్థితిలో ఉన్నాము. ప్రతి క్షణం ఆనందంగా ఉండాలంటే అందరూ చేయాలి ఈ ధ్యానం.
I am happy soul. I am peaceful soul. I am perfect soul. I am happy soul. Thank you, God, for everything. ఆ విశ్వమాతకు కృతజ్ఞతలు. నేను దివ్యాత్మ స్వరూపాన్ని. సమస్త గురుమండలికి కృతజ్ఞతలు. సమస్త ప్రకృతికి కృతజ్ఞతలు. ఆఖరి ఒక్క నిమిషం.
ఆ బుద్ధుడు, అల్లా, యేసు, జీసస్, కృష్ణుడు చెప్పింది ఒక్కటే, అందరూ చేసింది ఈ ధ్యానమే. ఫ్రెండ్స్, మెల్లిగా మీ 2 అరచేతులు విడదీసి కళ్ళ మీద పెట్టుకున్నాం. ఫైవ్, 4, 3, 2, 1, 0. మెల్లిగా చక్కని చిరునవ్వుతో కళ్ళు తెరుస్తూ 2 అరచేతుల్ని ఒకసారి చూసుకుందాం మిత్రులారా. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకు అందించినందుకు మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి కృతజ్ఞతలతో ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, మేడం ఎంతో సీనియర్ మాస్టరు, మరి విజయవాడలో ఉంటారు. చక్కగా మనకి ఈరోజు సందేశం అందించటానికి మన కోసం ఆవిడ సమయాన్ని కేటాయించారు, మన కోసం రిక్వెస్ట్ చేస్తే. మరి అందుకని మేడం గారి నుంచి మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాం. అందరం కూడా మేడం కరతాళతో ఆహ్వానించుకుందాం. థ్యాంక్ యూ అమ్మా. ఓవర్ టు యూ. మీరు ప్రకృతిలోకి అందరూ వెళ్ళొచ్చారా? ఫోన్ కొంచెం అడ్డంగా పెట్టండి మేడం. ఫోన్ అడ్డంగా పెట్టండి. అడ్డంగా పెడితే బొమ్మ బాగుంటుంది. ఓకేనా మేడం? బాగుంది. ఓకే, కొంచెం వెనకాల ఒక్క నిమిషం మేడం, బుక్ సహాయం తీరు. ఓకే ఓకే. మేడం ఇప్పుడు ఓకేనా? ఓకేనే. ఈ వాటికి మీది 400 రోజమ్మా. ఇది 400 రోజులయ్యా ఈ వాటికి జూమ్ క్లాసులు. చాలా భాగ్యం. ఒక మంచి సంఖ్యతో మనం మొదలు పెట్టుకుంటున్నాం. అదే అది అందుకని మీకు ఇదే మా ధ్యానం వల్ల అన్ని లాభాలే కదా. అదే అదే. వాయిస్ వినిపిస్తుందామా? బాగుంది, వినిపిస్తుంది. ఓకే, అంతా కంఫర్ట్ పక్కా. ఓకే, వాళ్ళు ఇంకా తొలి ఏకాదశి అమ్మా. చక్కగా మొదటి పండగ, ఆషాఢ మాసంలో వచ్చే తొలి పండగ. అన్ని కలిసి వచ్చే కాలానికి మంచి క్లాస్ ఇచ్చే అవకాశం వచ్చింది నాకు. చాలా చాలా సంతోషంగా ఉంది. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి డాక్టర్ పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి అనేక ప్రణామములు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కారములు. నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాధా మేడం గారికి, ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి, తర్వాత మళ్ళీ యూట్యూబ్ లోకి వెళ్ళి వింటున్న వాళ్ళకు కూడా ప్రతి ఒక్క మాస్టర్ కి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా వాళ్ళ భలే మంచి రోజు. ఎందుకంటే నిజంగా రాధా మేడం నాకు ఎప్పుడో క్లాస్ ఇస్తానన్నారు, కానీ చాలా రోజులు అయిపోయింది, 40 రోజులు కూడా దాటిపోయింది. అది
నేను గుర్తొచ్చినప్పుడల్లా అనుకుంటాను, మేడం నాకు ఎప్పుడు ఇస్తారా అవకాశం, ఎప్పుడు ఇస్తారా అని నేను నిజంగా ఓర్పు సహనంతో ఎదురు చూస్తాను. ఎన్నో క్లాసులు చేస్తూ ఉంటాం, కానీ ఒక క్లాస్ చేయాలంటే అదేదో ఎక్కువ ఇష్టం అన్నమాట, కొంచెం ఎక్కువ. రాధా మేడం క్లాస్ లో చెప్పాలని కూడా నేను చాలా రోజులుగా అనుకున్నాను. నాకు వాళ్ళ ఈ అవకాశం 400వ రోజు అని చెప్తున్నారు మేడం. ఆ రోజు తొలి ఏకాదశి రోజు నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మరలా 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 మేడం గారికి కృతజ్ఞతలు. ముందుగా మనం ధ్యానం గురించి ఒక చక్కని పాటతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. ముత్యాల మూట కన్నా రతనాల రాశి కన్నా ఎంతో విలువైనది ఈ ధ్యానం, ఎంతో ఎంతో విలువైనది ఈ ధ్యానం. ముత్యాల మూట కన్నా రతనాల రాశి కన్నా ఎంతో విలువైనది ఈ ధ్యానం, ఎంతో ఎంతో విలువైనది ఈ ధ్యానం. పాలు మీ గడల కన్నా పంచదార తేనె కన్నా, పాలు మీ గడల కన్నా పంచదార తేనె కన్నా ఎంతో రుచి అయినది ఈ ధ్యానం, ఎంతో ఎంతో రుచి అయినది ఈ ధ్యానం. రామచిలక పలుకు కన్నా కోకిలమ్మ పాట కన్నా, రామచిలక పలుకు కన్నా కోకిలమ్మ పాట కన్నా ఎంతో విలువైనది ఈ ధ్యానం, ఎంతో ఎంతో విలువైనది ఈ ధ్యానం. ముత్యాల మూట కన్నా రతనాల రాశి కన్నా, ముత్యాల మూట రతనాల రాశి కన్నా ఎంతో విలువైనది ఈ ధ్యానం, ఎంతో ఎంతో విలువైనది ఈ ధ్యానం. సప్త స్వరాల కన్నా సప్త తాళాల కన్నా, సప్త స్వరాల కన్నా సప్త తాళాల ఎంతో సొగసైనది ఈ ధ్యానం, ఎంతో ఎంతో సొగసైనది ఈ ధ్యానం. సన్నజాజి మాల కన్నా సంపంగి పూల కన్నా, సన్నజాజి మాల కన్నా సంపంగి పూల కన్నా ఎంతో పరిమళమైనది ఈ ధ్యానం, ఎంతో ఎంతో పరిమళమైనది ఈ ధ్యానం. ముత్యాల మూట కన్నా రతనాల రాశి కన్నా, ముత్యాల మూట కన్నా రతనాల రాశి ఎంతో విలువైనది ఈ ధ్యానం, ఎంతో ఎంతో విలువైనది ఈ ధ్యానం. కదలి ఖర్జూర కన్నా మామిడి పళ్ళ రసము కన్నా, కదలి ఖర్జూర కన్నా మామిడి పళ్ళ రసము కన్నా, కదలి ఖర్జూర కన్నా దానిమ్మ ద్రాక్ష కన్నా, కదలి ఖర్జూర కన్నా దానిమ్మ ద్రాక్ష కన్నా ఎంతో రుచి అయినది ఈ ధ్యానం, ఎంతో ఎంతో రుచి అయినది ఈ ధ్యానం. ముత్యాల మూట కన్నా రతనాల రాశి కన్నా, ముత్యాల మూట కన్నా రతనాల రాశి ఎంతో విలువైనది ఈ ధ్యానం, ఎంతో ఎంతో విలువైనది ఈ ధ్యానం. ఏకాదశి అయిననేమి అమావాస్య అయిననేమి, ఏకాదశి అయిన అమావాస్య అయిననేమి, పౌర్ణమి అయిననేమి అమావాస్య అయిననే ధ్యానము చేయడం మన భాగ్యం, ధ్యానము చేయడం మన మార్గం. ఏకాదశి అయిననేమి పౌర్ణమి అయిననేమి అమావాస్య అయిననేమి ధ్యానము చేయడం మన మార్గం, ధ్యానము చేయడం మన భాగ్యం. ముత్యాల మూట కన్నా రతనాల రాశి కన్నా, ముత్యాల మూట కన్నా రతనాల రాశి ఎంతో విలువైనది ఈ ధ్యానం, ఎంతో ఎంతో విలువైనది ఈ ధ్యానం, ఎంతో విలువైనది ఈ ధ్యానం, ఎంతో ఎంతో విలువైనది ఈ ధ్యానం. మాస్టర్స్, ఈ పాటని పత్రి గారు మనం అందరం అన్ని కళలలోనూ భాగస్వాములు అవ్వాలి, ధ్యానం చేయడం ఒక్కటికే కాదు 64 కళల్లో కూడా ఎప్పుడు కొత్తగా నేర్చుకోవాలి అని చెప్తారు. ఇది నేను మొన్న మన పేరవరం ధ్యాన మహాచక్రంలో పిప్పళ్ళ ప్రసాద్ గారు పాడారు, పాడగానే నాకు ఎంతో నచ్చింది. వెంటనే ఆ పాటని యూట్యూబ్ లో మళ్ళీ మళ్ళీ వింటూ రాసుకుని నేను కూడా పాడాలి అనుకున్నాను. చక్కటి అవకాశం ఈ జూమ్ ద్వారా నాకు లభించింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా నా గురించి క్లుప్తంగా చెప్తాను, నా బాల్యం గురించి. నా పేరు శ్రీదేవి. నేను విజయవాడ నుంచి ఇప్పుడు ఈ జూమ్ క్లాస్ చేస్తున్నాను. కొంచెం నేను ఏప్రిల్
2010వ సంవత్సరంలో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. ధ్యానం చేయడం అంటే గత జన్మల్లో ఎంతో సాధన చేసి ఉంటేనే మనం ఈ ధ్యాన మార్గంలో ఉంటామని మనందరికీ తెలుసు. ఎన్నో కర్మలు తొలగాకే వస్తాం. నేను కూడా అలాగే ధ్యానం ఒక సంవత్సరం ముందు తెలిసినా కూడా నా యొక్క కర్మలు పూర్తిగా దగ్ధం కాలేదు కాబట్టి నేను ఈ ధ్యానంలోకి రాలేకపోయాను. నేనేమనుకున్నానంటే నేను చాలా హాయిగా ఉన్నాను కదా, చాలా సుఖంగా ఉన్నాను కదా, నాకు ఇప్పుడు ఈ ధ్యానంతో పని ఏంటి అనుకున్నాను. కానీ ధ్యానం ప్రతి ఒక్కళ్ళకి అవసరం అనేది నేను ధ్యానంలోకి వచ్చాకే తెలుసుకున్నాను. నాకు అంతకు ముందు ఉన్నదంతా అపోహ అనేది నాకు చాలా త్వరగా అలానే అర్థమైపోయింది. ధ్యానంలోకి రావడానికి ఒక బలమైన కారణం ఉంది. మా కుటుంబంలో ఒకే సంవత్సరంలో 3 మరణాలు సంభవించాయి. ముందుగా నాకు ఎంతో ఇష్టమైన మా మేనత్త గారే మా అత్తగారు కూడా, మా వారి అమ్మగారు. ఆవిడ నా మగపిల్లలంటే చాలా ఇష్టం. నాకు 2 అమ్మాయిలు. అయితే ఎప్పుడు అబ్బాయి ఉంటే బాగుంటుందని ఆవిడ ఎప్పుడు నాకు చెప్పేవారు. నాకేం పట్టించుకునేదాన్ని కాదు. ఆ కాలక్రమంలో మా అమ్మాయికి పెళ్లి చేసాము. మా పెద్దమ్మాయి డెలివరీ రోజున మేము హాస్పిటల్కి వెళ్ళిపోయేటప్పుడు ఆవిడ దీవెనలు ఇచ్చే పంపించారు. కానీ వచ్చేటప్పటికి హార్ట్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంటికి వచ్చేటప్పటికి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆవిడ ఆ కబురు వినకుండానే అలా కోమాలో ఉండిపోయారు. ఆ తెల్లారి సాయంత్రం ఆవిడ చనిపోయారు. చాలా బాధ కలిగింది. ఒక కొత్త వ్యక్తి మా ఇంటిలోకి రావడం, ఒక ఉన్న వ్యక్తి పరలోకాలకు వెళ్ళిపోవడం. ఈ సృష్టి ఏంటో, ఈ విచిత్రం ఏంటో నాకు అసలు అర్థమే కాలేదు. ఇంత ఆనందం పక్కనే ఇంత దుఃఖం, రెండు పక్క పక్కనే. అవన్నీ బొమ్మ బొరుసులా ఉంటాయని అప్పుడు నాకు తెలియదు. మనకి చెప్తారు కదా, మంచి చెడు, కష్టం సుఖం, ఏదైనా సరే ప్రతిదీ రెండు ఉంటాయి. మనకి సూర్య చంద్రుడు అది కూడా రెండే. అంటే పగలు రాత్రి, చీకటి వెలుగు, అన్ని అన్ని రెండే. అయితే నేను దుఃఖాన్ని తీసుకున్నాను, ఆనందాన్ని అనుభవించలేకపోయాను. ఆ తర్వాత మా నాన్నగారంటే నాకు చాలా చాలా ఇష్టం. మా పెద్దమ్మాయికి వివాహం చేశాము. అప్పుడు ఒక చాలా కోరికలతో ఉండేవాళ్ళు. ప్రాపంచికంగా మనం జీవించినప్పుడు మనకి ఎప్పుడు కోరికలే ఉంటాయి. ఆధ్యాత్మికతలోకి వచ్చాక ఏమీ కోరుకోకూడదని సత్యం తెలుస్తుంది. మేమేం కోరుకున్నాం అంటే మా అమ్మాయి చాలా సుఖంగా ఉండాలి, అత్తమామలు ఉండాలి, కానీ తన ఉద్యోగరీత్యా వేరేగా ఉండాలి, ఆ బాధ్యతలు ఉండకూడదు, ఉమ్మడి కుటుంబంలో ఉండకూడదు. అలా ఎన్నో ఆలోచించాం. చివరికి చూసిన సంబంధము కుదిరింది, పెళ్లి చేసాం. కానీ చేసిన సంవత్సరానికే వాళ్ళ మామగారు యాక్సిడెంట్ లో చనిపోయారు. మా అత్తగారు చనిపోయిన 3 నెలలు. అప్పటికి మా అమ్మాయికి బాబు పుట్టాడు. అప్పుడు మొదలయ్యాయి కష్టాలు. మా అమ్మాయి వాళ్ళ ఆయన గారు ఉద్యోగానికి రాజీనామా చేసి వాళ్ళ అమ్మా నాన్నని చూసుకోవడానికి, నాన్నగారు చనిపోయారు కదా, నాయనమ్మ ఉన్నారు, వాళ్ళని చూసుకోవడానికి విజయవాడ వచ్చేసారు. మేము ఉమ్మడి కుటుంబమే వద్దనుకున్నాము, కానీ మా అమ్మాయి ఉమ్మడి కుటుంబంలో ఉండాల్సి వచ్చింది. వాళ్ళు పాత తరం వాళ్ళు అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అనిపించింది, బాధ అనిపించింది. ఆ తర్వాత బాధంతా మా నాన్నగారికి చెప్పుకుంటే మా నాన్నగారు అన్నారు, ఆ పెద్ద ఆవిడ ఇంట్లో మా అల్లుడు గారి నాయనమ్మ బతకపోయి బతుకుతారా, ఇప్పటికి 75 ఏళ్ళు అని నన్ను ఊరడించారు. సరే నాన్న చెప్పారు కదా అనుకున్నా. కానీ మళ్ళీ 3 నెలలు తిరిగేటప్పటికి మా నాన్నగారు హార్ట్ ఆగిపోయి దసరా పండుగ రోజున కన్ను మూస్తే జననం, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. అలా ఒకే ఒక్క రెప్పపాటు కాలంలో మా నాన్నగారు ప్రాణం విడిచేశారు. ఏం బాధలు లేకుండా, ఏ సమస్యలు లేకుండా. అప్పుడు మాత్రం తట్టుకోవడం నాకు చాలా చాలా కష్టమైంది. అలాంటి స్థితిలో కొన్ని రోజులు నేను 3 నెలలు గడిచిందంటే ఎవరి మరణం చూడాలా అనే భయంతో ఉన్నప్పుడు నాకు మా అమ్మగారు చెప్పారు. నా తొలి గురువు మా అమ్మగారే. ఎంత గొప్పగా ధ్యానం గురించి చెప్పారంటే, అప్పటికే అమ్మ ధ్యానం చేస్తున్నారు. అమ్మకు ఒకసారి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను ఈ సందర్భంగా. ఆవిడ ధ్యానం చేస్తూ ఉన్నారు కాబట్టి నాకు ఓ మాట చెప్పారు. అమ్మా, నాన్నగారు చనిపోయినా నేను ధ్యానం వల్ల ఆ బాధను తగ్గించుకున్నాను, నువ్వు ధ్యానం చేయి, చాలా బాగుంటుంది అని చెప్పారు. చూడండి, సంవత్సరం క్రితం తెలిసినా నేను అందుకోలేకపోయాను, కానీ అప్పుడు మాత్రం ఆ మాట నాకు మంత్రంలా పనిచేసింది. వెంటనే నేను చక్కగా ఏప్రిల్ 20వ తారీఖు వాసవి పిరమిడ్ మా విజయవాడలో ఉంది. మా ఇంటికి చాలా దగ్గరగా ఉంది. దాన్ని శరణం శ్యామల గారు
సత్యనారాయణ గారు నిర్మించారు. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అది 2004 సంవత్సరంలో వాళ్ళు ఆ పిరమిడ్ కట్టుకున్నారు. అప్పటి నుంచి అక్కడ నిత్యము ధ్యానము, సజ్జన సాంగత్యం 2 జరుగుతాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడికి నేను మొట్టమొదటిసారి ధ్యానం చేసిందే పిరమిడ్ లో. అది కూడా నా భాగ్యం అనుకుంటాను. అక్కడికి వెళ్ళి ధ్యానానికి కూర్చున్నప్పుడు 1 గంటలో ఎంతో అద్భుతంగా వాటర్ అక్కడ పిరమిడ్ లో ధ్యానం చేయడం వాటర్ వల్ల వాటర్ తాగండి మేడం, పర్వాలేదు. సెట్ అయింది మేడం. ఓకే. కూర్చున్న గంటకే నేను ఆ నిశ్చల స్థితిని, ఆ అద్భుతమైన ఆనందాన్ని అక్కడ పొందాను. అయిపోయాక మా మేడం అడిగారు, కొత్తగా వచ్చాను కదా మేడం ఎలా ఉంది అన్నారు. అంటే చాలా అద్భుతంగా ఉంది మేడం, అసలు నేను ఎంతో ఆనందాన్ని పొందాను, శూన్యస్థితిని పొందాను అని చెప్పినప్పుడు వాళ్ళంతా కూడా తోటి వాళ్ళు ఒక 25-30 మంది ఉంటారు ఆ పిరమిడ్ లో. నిజంగా పిరమిడ్ శక్తి అద్భుత శక్తి అంటే నాకు మొట్టమొదటిసారే ఆ అర్థమైపోయింది అనమాట. ఎంతో అద్భుతమైన ఆనందాన్ని, ఎప్పుడూ పొందిన ఆనందాన్ని నేను పొందాను అక్కడ. అప్పుడు వాళ్ళంతా అన్నారు, మేడం మీరు ఎన్నో జన్మలుగా ధ్యానం చేసి ఉంటారు, అందుకే మొట్టమొదటిసారి మీరు ధ్యానం చేసినా కూడా ఇంత చక్కని ఆనందాన్ని, అద్భుత స్థితిని పొందారు అని వాళ్ళంతా కూడా నాకు చెప్పారు. పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. సార్వి కొన్ని సీడీలు విను, కొన్ని క్యాసెట్స్ విను అని ఆయన నాకు పంపించారు. కానీ నాకు తెలియకుండానే నేను పత్రిగారిని చూడాలని, ఆయన నోటి ద్వారా ఆయన వేణుగుతున్నప్పుడు ఆ ధ్యానాన్ని ఆచరించాలని, ఆయన ద్వారా సజ్జన సాంగత్యంలో ఆ ఆత్మజ్ఞానాన్ని పొందాలని అనుకున్నాను. అది నాకు సంకల్పం అనే తెలియదు. కానీ అద్భుతంగా పత్రిగారు నేను ఛానల్లోకి వచ్చిన 15 రోజులకే గంపలగూడెం అనే ఊరు రావడం, మే 5వ తారీఖున నాకు తెలిసి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ పత్రిగారితో నా పరిచయ భాగ్యం, మొట్టమొదటిసారి సారిని చూశాను. ఎంతో ఆనందాన్ని పొందాను. ఎందుకంటే నేను ప్రాపంచికంగా పూజలకు చాలా దూరం. నేను ఏ స్తోత్రాలు చేసింది లేదు, ఏ పారాయణలు చేసింది లేదు. కానీ ధ్యానం చేశాక ఎంతో ఆనందాన్ని, ఎంతో అద్భుతమైన శక్తిని నాలోకి వస్తుందని తెలుసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉండడం కూడా జరిగింది. అలా పత్రిజీని కలవడం మొదటి క్షణంలోనే పత్రిగారు నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం, ఎప్పుడు ఈ ధ్యాన మార్గంలో ఉంటాను అని మాట తీసుకోవడం జరిగింది. ఎంత గమ్మత్తుగా అంటే పత్రిగారిని నేను కలవడం మొట్టమొదటిసారి అక్కడ చాలా జనం ఉన్నారు, అందరూ పత్రిగారికి సపర్యలు చేస్తున్నారు. ఆ జనంలో నా చేతికి పత్రిగారికి ఇవ్వవలసిన కాఫీ కప్పు సాసర్తో సహా నా చేతికి ఇచ్చారు. దాన్ని నేను పత్రిగారిని కలవడం మొట్టమొదటిసారి ఆ కాఫీ కప్పు సాసర్తో ఆయన ముందుకు వెళ్ళాను. ఆయన నన్ను ఒక్కసారి పైనుంచి కిందకి తేరిపారా చూశారు. చూసి ఒకసారి కాఫీ తాగారు. ఓయబ్బో నాకు గడ్డం అడ్డం వస్తుంది మేడం అన్నారు. మొట్టమొదటిసారి పత్రిజీ నాతో మాట్లాడిన మాట. అనగానే నేను, సార్ నేను పట్టుకుంటాను అన్నాను. మళ్ళీ ఓయబ్బో అన్నారు. ఇంకోసారి కాఫీ తాగారు. మళ్ళీ పైనుంచి కిందకి స్కాన్ చేశారు. చేసి ఎప్పుడు మేడం అని అడిగారు. నేను చాలా చక్కగా ఎప్పుడు నేనే పట్టుకుంటాను సార్ అన్నాను. ఏం పట్టుకుంటాను? ఆయన పాదాలు కాదు పదాలు పట్టుకుంటాను అని ఆ మొదటి పరిచయంలోనే నేను పత్రిగారికి మాట ఇచ్చేసాను. సార్ మళ్ళీ నన్ను ఒక్కసారి స్కాన్ చేసి
పోయబ్బో అన్నారు. అక్కడితో సార్తో మాటలు అయిపోయాయి. ఆ తర్వాత సాయంత్రం 500 మందితో పత్రిజీ ఓపెన్ గ్రౌండ్స్ లో అక్కడ ధ్యానం చేయించటం, చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించడం ఎంతో అద్భుతంగా అన్ని ఆ కార్యక్రమాలు జరిగాయి. నేను చాలా చాలా ఆనందాన్ని పొందాను పత్రికను కలిసిన తొలి రోజున. ఆ తర్వాత నుంచి సజ్జన సాంగత్యాలు జరుగుతూ ఉన్నాయి. చక్కగా ధ్యానం చేసుకుంటున్నాం పిరమిడ్ లో. పత్రికారి ఆశయం ఏంటో నాకు అర్థమైంది. ఆయన ఏ గురుదక్షిణ కోరుకోవట్లేదు. ఆయన కోరుకునేది ఒక్క ధ్యాన ప్రచారం మాత్రమే. ఆయనకి మనకు తెలిసిన ధ్యానాన్ని అందరికీ పంచడమే మనకి గురువుగారు అడిగింది మనని. అంతకుమించి ఆయన ఏమీ అడగలేదు. ఆ సత్యం నాకు తెలిసింది. అలాగే నేను ధ్యానంలోకి వచ్చిన ఒక నెల రోజులు, నెల 15 రోజుల లోపే ఒక మేడం క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు నేను కూడా చెప్పాలి అనుకున్నాను. మాకు ఆ సజ్జన సాంగత్యం ఆ క్లాస్ ఓపెన్ గ్రౌండ్స్ లో జరిగింది. నాకు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అదే అని, మనం ఏది అనుకున్నా విశ్వానికి చేరుతుందని, అది చక్కగా రూపకల్పన జరుగుతుందని నాకు ఆ రోజు తెలియదు. కానీ నేను కూడా క్లాస్ చెప్పాలి అనుకున్నాను. వెంటనే మా మేడంని క్లాస్ చెప్పమని పిలవడం వేరే వాళ్ళు. ఆ రోజున వెళ్ళలేని పరిస్థితితో మా మేడం శ్యామలా గారు 2:30కి క్లాస్ అయితే 1:30కి వాళ్ళ ఇంటికి బంధువులు రావడం, అందువల్ల ఆవిడ వెళ్ళలేక వాళ్ళకి ఫోన్ చేసి, మేడం ఈ క్లాస్ కి నేను రాలేకపోతున్నాను అని చెప్పారు. అప్పుడు వాళ్ళేమన్నారంటే, మేడం ఇప్పుడు ఇంకా గంట వ్యవధి ఉంది కదా, కొత్త వాళ్ళు రావడం కష్టం, మీ ఛానల్లోనే ఎవరినైనా పంపించండి అని అడిగారు. అడగంగానే మా మేడం నన్ను కూడా అడగకుండా శ్రీదేవి మేడం అని ఉన్నారు, ఆవిడ వస్తారు అని చెప్తే వాళ్ళు సరే అనేస్తారు. వాళ్ళకి తెలియదు కదా అక్కడ క్లాస్ చెప్పేది ఎవరు, వాళ్ళు సీనియరా జూనియరా ఇవన్నీ ఏమీ తెలియదు వాళ్ళకి. అప్పుడు మేడం నాకు ఫోన్ చేసి, మేడం మీరు వెళ్ళి అద్భుతంగా చక్కగా మీ మొట్టమొదటి క్లాస్ అక్కడ చెప్పాలి మేడం అంటే నాకు ఎంత ఆనందం వేసిందో. అలాగే మేడం అన్నాను. నాకు రాదు, లేదు, కాదు ఇలాంటి పదాలేమీ నేను అనుకోలేదు. నేను చెప్తాను అనుకున్నాను. ఎందుకంటే చెప్పాలి అని మనసులో ఉంది కదా. అప్పటికే నేను కొన్ని క్లాసుల ద్వారా పత్రికారు మీకు ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి అని చెప్పడం వినిగున్నాను. అందుకని నాకు తెలిసిన జ్ఞానాన్ని, నేను విన్న జ్ఞానాన్ని అని చెప్పడానికి నేను నిశ్చయించుకుని అక్కడ క్లాస్ చేసి వచ్చాను. వాళ్ళు కూడా చాలా బాగుంది మేడం, చాలా బాగుంది మేడం అన్నారు. చాలా ఆనందం కలిగింది. అప్పటి నుంచి పత్రికారు ఏదైతే చెప్పారో అందరికీ ధ్యానం గురించి చెప్పాలి అనే తపన, ఎంతో నేర్చుకోవాలి, ఎన్నో తెలుసుకోవాలి అనే తపన, చక్కగా పత్రికారు చెప్పిన ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం 3 నిరంతరం చేసేవాళ్ళం. ఎన్నో పుస్తకాలు చదువుకునే వాళ్ళం. ఎంతో చక్కగా అనుభవజ్ఞులు చెప్పిన క్లాసులకి వినేవాళ్ళం. ఎంత దూరమైనా ఎంత కష్టమైనా ఒక మాస్టర్ వచ్చి క్లాస్ చెప్తున్నారంటే దానికి చక్కగా వెళ్ళి మేము శ్రద్ధగా విన్నదాన్ని చక్కగా ఆచరించడం మొదలు పెట్టేవాళ్ళం. ఎంత అద్భుతంగా ఆనందంగా నా జీవితం సాగిపోయిందో మాటల్లో చెప్పలేను. అప్పుడే 11 ఏళ్ళు గడిచిపోయింది ధ్యానంలోకి వచ్చి. ఎంత త్వరగా కాలం గడిచిపోయిందా అనిపిస్తుంది. అలా నేను క్లాసులు చెప్పడం మొదలు పెట్టాను. చక్కగా 1 డే క్లాసులు, హాఫ్ డే క్లాసులు, గంట క్లాసులు, ఎక్కడ ఎవరు ధ్యానం క్లాస్ అంటే నేను తప్పకుండా వెళ్ళేదాన్ని. రాధా మేడంకి సందర్భంగా ఒక విషయం చెప్పాలి. 2011లో మాకు గోవర్ధన్ రావు గారని విజయవాడలో ఒక మాస్టర్ ఉండేవారు. ఇప్పుడు ఆయన బాడీ వెకేట్ చేశారు. ఆయనకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు. మా శ్యామలా మేడం గారికి కృతజ్ఞతలు. మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఆయన ఒక చోట క్లాస్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు రాధా మేడం వాళ్ళు కూడా ధ్యాన ప్రచారంలో భాగంగా బాబాజీ గారితో కలిసి ఆ మేడం కూడా ఆ క్లాస్ చెప్పడానికి వచ్చారు. ఆ ముందు నాతో కాసేపు చెప్పించారు. తర్వాత మేడం వచ్చి క్లాస్ ఇచ్చారు. అప్పుడు మేడం ఎన్నో అనుభవాలు చెప్పారు. ఆవిడకి బ్రెయిన్ ప్రాబ్లం వచ్చిందని, ధ్యానం ద్వారా తగ్గించుకున్నానని అలా చెప్తూ ఉంటే నేను ఎంతో ఆశ్చర్యంగా చూసేదాన్ని. ఎందుకంటే ఇంత చక్కగా ఇన్ని రకాలు మనకి అనుకూలంగా జరుగుతాయా, ధ్యానం అంటే అంత శక్తిమయమా అని నేను అప్పుడే ధ్యానంలోకి వచ్చిన తొలి రోజులు కాబట్టి చాలా ఉత్సాహంగా, చాలా ఇంట్రెస్ట్ గా ప్రతి దాన్ని వినేదాన్ని. తర్వాత అర్థమైంది ఏంటంటే
ప్రతి వ్యక్తికి ధ్యానం చేస్తే అది అది సర్వరోగ నివారిణే, సకల భోగ కారిణే, సత్యజ్ఞాన ప్రసాదినే అని నాకు చాలా చాలా అర్థమైంది. ఎందుకంటే జీవితం అంటే సమస్యలు. ఏ సమస్య అయినా కూడా మనం ధ్యానం చేస్తే అవలీలగా పరిష్కరింపబడుతుంది. ప్రతి సమస్య దూది పింజలాగా ఎంతో బరువుగా ఉన్న సమస్య చాలా తేలికగా అయిపోతుంది అన్నమాట. ఎందుకని? సమస్యలు మనమే కారణం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఆ! సమస్య మన దగ్గరికి వచ్చింది అంటే మనం నేర్చుకోవడానికే అని నాకు అర్థమైంది. అందుకే సమస్యను చూసి ఎప్పుడు కుటుంబంలో ఎంతో మంది ఎన్నో రకాల అభిప్రాయాలు. మన చేతి వేళ్ళే ఒకలా ఉండవు కదా మాస్టర్స్. కానీ అన్ని రకాల అభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా ఎంతో చక్కగా అంతా కూడా ఒకే తాటి మీద ఉన్నట్టు ఉండేవాళ్ళం. ధ్యానం చేయగానే మనలో మార్పులు ముందుగా ఇంట్లో వాళ్ళే గమనిస్తారు. వాళ్ళేంటంటే మనని చక్కగా అర్థం చేసుకుంటారు. ఎన్నో రకాల పరిస్థితులు హ్యాపీగా జరిగిపోతూ ఉంటాయి జీవితంలో. ఇదంతా కూడా ధ్యానంలోనే నేను నేర్చుకున్నాను. ఎంత అద్భుతంగా, ఆనందంగా కుటుంబంతో ఉంటూ, అందరితో చక్కగా ఆనందంగా ఉంటూ, ప్రతి క్షణం మనం అంతా కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపడానికి కారణం ధ్యానమే. ఇంకా ఈ ధ్యానంలో ప్రతి క్షణం అనుభవాలే. పత్రిజీ జనరల్ గా ఏ మాస్టర్‌నైనా ముందుగా మైక్ ఇచ్చి అనుభవాలు చెప్పమంటారు. ఎందుకంటే ఆ అనుభవమే జ్ఞానం కాబట్టి. అలాగే నాకు కూడా ఎన్నో ఎన్నో అనుభవాలు ఈ ధ్యానం ద్వారా నేను పొందాను. ముందుగా చెప్పాలి అంటే పత్రి సార్‌తో నేను చాలా దేశాలు వెళ్ళి వచ్చాను. దాదాపు 11 దేశాల పైన పత్రి గారితో ధ్యాన ప్రచారం కోసం వెళ్ళాను. అది నా భాగ్యం కింద భావిస్తాను. ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు కదా! ఎంతో చక్కగా మన పిరమిడ్‌లోకెల్లా మొట్టమొదటి పిరమిడ్ గిజా పిరమిడ్. ఆ గిజా పిరమిడ్ యాత్ర పత్రిజీతో కలిసి నేను వెళ్ళడం, ఆ యాత్రలో పత్రి గారు 13 రోజులు కూడా ఆ యాత్రలో మాతోనే ఉండడం అదే మొదటిసారి. ఎంతో అద్భుతం. ఎందుకంటే పత్రిజీ ఆ యాత్రలో ఎప్పుడూ కూడా 3 రోజులు మాత్రమే ధ్యానంతో ఉంటారు. కానీ నేను 2016 మేలో వెళ్ళాను. ఆ గిజా పిరమిడ్ యాత్ర. అప్పుడు మాత్రం పత్రిజీ 13 రోజులు కూడా మాతోనే ఉన్నారు. ఎంతో ఎంతో అద్భుతం. మేము పత్రికతో పయనించేటప్పుడు 3 రోజులు క్రూయిజ్‌లో ఉన్నాము. ఆ తర్వాత మేము విమానంలో కైరో చేరుకున్నాం అన్నమాట. అయితే ఆ 3 రోజుల్లో 2 రోజులు ఆటలు, పాటలు, విందు వినోదాలతో గడిచిపోయాయి. నేను పత్రిజీతో ప్రయాణం అంటే ఎంతో చక్కగా ఆయన ధ్యానం చేయిస్తారు. గంటలు గంటలు ఆయన సమక్షంలో ధ్యానం చేయొచ్చు అనుకుంటే 2 రోజులు పత్రిజీ అందరికీ ఆట విడుపుగా ఇచ్చేశారు. అప్పుడు నేను మనసులో సార్ ధ్యానం చేస్తే బావుండు అనుకున్నాను. ఆయన రూమ్‌లో ఆయనకి కాళ్ళొత్తుతూ మళ్ళీ ఇంకోసారి లోపలనుకున్నాను. అంతే పత్రి గారు మన మనసు తెలిసినట్టు ఎంతో చక్కగా మనం ఏం మాటల్లో చెప్పక్కర్లేదు. ఆయనే దాన్ని అర్థం చేసుకుని మన మనసులో మాటని పదండి పదండి అని చెప్పి అందరినీ ఆ క్రూయిజ్ బయట ఓపెన్ టాప్ మీదకి తీసుకెళ్ళి చక్కగా సముద్రంలో మేము ఆ క్రూయిజ్ లో ప్రయాణం చేస్తున్నాం. పైన ఆకాశం, చుట్టూ అందమైన ప్రకృతి, అలా నేచర్ లో ఆయన ఫ్లూట్ వాయిస్తూ అందరితో ధ్యానం చేయించారు. ఎంత ఎంత అద్భుతం అంటే పత్రిగారి సమక్షంలో ధ్యానం చేయడం అంటే ఈ లోకాలన్నీ మనం మర్చిపోవడం అన్నమాట. ఎంతో చక్కగా ఆనంద లోకాల్లో మేమంతా విహరించాము. ఒక్కసారి లోపల అనుకుంటే పత్రిగారు ఎంత చక్కగా పసిగడతారో. ఆయన అందరూ చెప్తారు. ఆయన ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపుడు. ఆయన మనిషి యొక్క అటు 7 జన్మలు, ఇటు 7 జన్మలు ఆయన తెలుసుకోగలరు అని చెప్పినప్పుడు, అది మనం నిజంగా ఆయనతో అనుభూతి పొందినప్పుడు ఎంతో ఎంతో ఆనందం. ఇంకా ఈ యాత్ర వెళ్ళేటప్పుడు నాకు ప్రాపంచికంగా ఒక సమస్య వచ్చింది. ఎందుకంటే ప్రాపంచికానికి, ఆధ్యాత్మికానికి 2 సమానంగా ఇవ్వాలి అంటారు పత్రిజీ. సంసారంలో నిర్వాణం చెప్తారు పత్రిజీ. కానీ రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవడం కొంచెం కష్టం. కానీ
కొంచెం తేలిక. రెండు కూడా మనం అనుకుంటే మాత్రమే జరుగుతాయి. ఇంకా అలా ఏం జరిగిందంటే మా చిన్నమ్మాయి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. వాళ్ళ గృహప్రవేశం మే 26వ తారీఖు వచ్చింది. నేను మే 27 పొద్దున ఊరు నుంచి వస్తానన్నమాట. అలా నేను ఆ ఫంక్షన్‌కి ఉండలేకపోతున్నాను. పాపేమో గొడవ. "అమ్మా నువ్వు లేకపోతే ఎట్లాగమ్మా? నువ్వు ఊరెళ్ళిపోతే ఎట్లా? ఇంకోసారి ఎల్దువు గాని" అంది. కానీ నేను ఒకటే చెప్పాను. "అమ్మా ఈ గృహప్రవేశం నేను లేకపోయినా నీకు జరుగుతుంది. కానీ యాత్ర నేను మాత్రమే చేయాలి. ఆ గిజా పిరమిడ్‌లో నేను ధ్యానం చేయాలి. నాకు అవకాశం వచ్చింది నన్ను వెళ్ళని" అని చెప్పి నేను ప్రాపంచికం కంటే కూడా ఆధ్యాత్మికానికే చాలా చక్కగా విలువనిచ్చి నేను ఆధ్యాత్మిక ప్రయాణం చేశాను. ఆ గిజా పిరమిడ్‌లో ఎంతో అద్భుతమైన ఆనందాన్ని పొందాను. పత్రిజీతో 13 రోజులు ఆ యాత్రలో భాగంగా వెళ్ళడం. ఆ యాత్రలో భాగంగా వెళ్ళినప్పుడు పిరమిడ్‌లో నాకు ధ్యానం చేసినప్పుడు పత్రిజీ పిరమిడ్‌లో గిజా పిరమిడ్‌లో కూడా కింగ్ చాంబర్‌లో ఫ్లూట్ వాయిస్తూ ధ్యానం చేస్తారు పత్రిజీ. చేయించినప్పుడు నాకు కొన్ని వేల గంటలు మోగుతున్నట్లు ఓంకారం వినిపించడం ఎంతో ఆనందానికి గురి చేసింది. ఆ తర్వాత ఆ గిజా పిరమిడ్ లో ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది. అందరికీ కింగ్ చాంబర్, క్వీన్ చాంబర్ మాత్రమే తెలుసు. కానీ ఇంకొక రహస్య ప్రదేశం కూడా ఉంది. అది ఎలా జరిగిందో మాస్టర్స్ నిర్ణయం అనుకుంటా నేను. చాలా అద్భుతంగా నా ముందు ఒక 15-20 మంది ఒక ప్రదేశానికి వెళ్తున్నారు. అది మేము బయటకు వచ్చే మార్గం అనుకుని మేము కూడా అటు వెళ్ళాము. అక్కడ ఎంతో కష్టం అన్నమాట. పాక్కుంటూ చాలా నేల మీదకి ఒరిగి వెళ్ళాలి. చిన్న గుహలోకి వెళ్ళామన్నమాట. ఆ ఎంతో కష్టంగా ప్రయాణం చేశాము. వెళ్ళాక అక్కడ మట్టి ఒక పుట్టల్లాగా, కొండల్లాగా ఉంది. ఒక రహస్య ప్రదేశం. ఆ ప్రదేశంలోకి ఎంతో మంది యోగులు, మాస్టర్లు శరీరం లేకుండా వచ్చి అక్కడ ధ్యానం చేసుకుని వెళ్తారంట. అంత దివ్యమైన ప్రదేశం. ఆ ప్రదేశంలోకి నాకు కూడా అనుమతి లభించడం, అక్కడ మేము ధ్యానం చేసుకోవడం, ఆ తర్వాత మేము 45 మంది దాకా సుమారు వెళ్ళాము. కానీ ఒక 20 మంది మాత్రమే ఆ గుహలోకి మూడవ ప్రదేశంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ప్రతిమా వాళ్ళకి అది ప్రవేశం లేని ప్రదేశం అని తెలుసుకుని ఆపేశారు. మళ్ళీ మేము ఎలా వెళ్ళామో అలాగే కష్టంగా బయటికి మళ్ళీ వచ్చాక అక్కడ ఉన్న రమేష్ సార్, మధు మేడం, ఈజిప్ట్ లో ఉండే వాళ్ళు కూడా దానిలోకి ఇంతవరకు ప్రవేశం లేదు. అంటే ఎంతో గొప్ప భాగ్యాన్ని మాస్టర్స్ ఆ అనుభవం గిజా పిరమిడ్ లో నాకు ఇచ్చారు. అక్కడ ధ్యానం చేయడం, ఆ దివ్య శక్తుల్ని మనం చక్కగా తీసుకోవడం చాలా ఆనందం కలిగింది. ఆ యాత్ర ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఇంకా మా ఇంట్లోకి ఒక యోగి వచ్చాడు. ఎంత అద్భుతం అంటే మా పెద్ద పాపకి బాబు పుట్టాడు. చెప్పాను కదా మా అత్తగారు చనిపోయే ముందు బాబు పుట్టాడని. చిన్న పాపకి పెళ్ళయ్యాక 3 సంవత్సరాలకి ఇంకా పిల్లలు పుట్టలేదు. వాళ్ళు బెంగుళూరులో ఉన్నారు. వాళ్ళని నేను బెంగుళూరు మన పిరమిడ్ వ్యాలీకి తీసుకువెళ్ళాను. అందరం మా కుటుంబ సభ్యులమంతా కూడా అక్కడ చక్కగా ధ్యానం చేసుకున్నాం. కానీ వాళ్ళు ధ్యానం నిత్యం ఆచరించేవారు కాదు. అలా టైంలో నేను ఒక ధ్యానం క్లాస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాస్టర్ క్లాస్ చెప్తున్నాడు. ఏం చెప్పారంటే, "అమ్మా 60,000 మంది ఆత్మలు పైలోకాల్లో ఎవరి కడుపున పుట్టకుండా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దేనికంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగిన కుటుంబంలో మాత్రమే జన్మించాలని తపన పడుతున్నారు. అందుకే వేరే శరీరంలో ప్రవేశించడం లేదు" అని చెప్పారు. అనగానే నాకు చాలా ఆనందం వేసింది. ఓకే, మా ఇంటికి కూడా ఒక యోగి రావాలి అని కోరుకున్నాను. అప్పుడు నా మనసులో ఒక సంశయం కలిగింది. వాళ్ళు యోగులే అని మనకు ఎట్లా తెలుస్తుంది అని లోపల అనుకున్నాను. వెంటనే మాస్టరు అసలు అదేదో తెలిసిపోయినట్టు మనకు లోపల ఉన్న ప్రశ్న వాళ్ళ సమాధానం అన్నమాట. వాళ్ళు ఏం చెప్పారు, మాస్టర్స్ ఎవరైనా మన ఇంట్లో ప్రవేశించేటప్పుడు మనకి ఒక కళ ద్వారా కానీ, లేదంటే ఒక అంతరాత్మ ప్రబోధం ద్వారా కానీ మనకి చక్కగా చెప్తారు అని వాళ్ళు చెప్పారన్నమాట. చాలా ఆనందపడ్డాను. నేను ఇంటికి వచ్చేసాను. కొన్ని రోజులకే చాలా త్వరగానే నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో మా అమ్మాయికి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టిన రోజే ఉయ్యాల్లోంచే అందరితో మాట్లాడేస్తున్నాడు. ఎలాగా?
అమ్మమ్మ వచ్చింది, తాత వచ్చాడు, బాబాయ్ వచ్చాడు, మామయ్య వచ్చాడు, ఇలా ప్రతిదీ వాళ్ళని పిలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వెంటనే కళ్ళు తెచ్చేసాను. తర్వాత నాకు అర్థమైంది అదంతా కళ అని. మా ఇంటికి ఒక యోగి వస్తున్న రాక నాకు తెలిసిందని చాలా ఆనందపడ్డాను. ఇలా జరిగిన కొన్ని రోజులకి నేను మా పిల్లలకి ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే కళ అని కొట్టి పారేస్తారు. ఇలా జరిగిన కొన్ని రోజులకి వ్యాలంటైన్స్ డే వచ్చింది. మా చిన్నమ్మాయి, చిన్నల్లుడు వాళ్ళు బెంగుళూరులో ఉంటారు కదా! ఆ వ్యాలంటైన్స్ డే రోజున మా అల్లుడు గారు ఎక్కడికి వెళ్దామని అడగడం మా అమ్మాయిని. మా అమ్మాయి మనం మీ ఇష్టం అంది. అప్పుడు మా అల్లుడు గారే పిరమిడ్ వ్యాలీకి వెళ్దామా అని ఆయనంతటా ఆయనే అడిగారు. సరే అంది మా అమ్మాయి. ఇద్దరు కలిసి సాయంత్రం 6 గంటలకు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళడం, అక్కడ 8:30, 9 వరకు ధ్యానం చేసుకున్నారు. అక్కడ ఉచిత భోజనాలు ఉంటాయి. చక్కగా భోంచేశారు. చేశాక మా అల్లుడు గారు పక్కన వాళ్ళతో మాట్లాడితే ఇక్కడ రాత్రి కావాలన్నా ఉండొచ్చు అన్నారట. ఆయనకి ఆ ప్రదేశం అంతా బాగా నచ్చి చక్కగా ఈ రాత్రి ఉందాము అనుకుని అక్కడ రూమ్ అద్దెకి తీసుకుని ఆ రూమ్ లో నైట్ పడుకుని పొద్దున ఇంటికి వచ్చేసారు. ఆ నెలే మా అమ్మాయి నెల తప్పడం చక్కగా జరిగిపోయింది. అంటే మాస్టర్స్ చక్కగా ఆ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పిరమిడ్ వ్యాలీ తీసుకెళ్ళడం, అక్కడ వాళ్ళతో ధ్యానం చేయించడం, ఆ తర్వాత ఆ పిండం ఆ తల్లి కడుపులోకి రావడం జరిగింది అనమాట. అలా యోగి వచ్చాడని ఒక కన్ఫర్మేషన్ అక్కడ తెలిసింది. ఆ తర్వాత ఆ యోగి ఎన్ని సమస్యలు ఉన్నా ధ్యానం ఒక్కటే సకల సమస్యలకు పరిష్కారం అని, ఇంకా 7.5 నెలలు ఆ పిండం చాలా అద్భుతంగా ఎంతో బాగా అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. లోపల పిండం అంతా కూడా ఆ తల్లికి ఏ సమస్యలు లేవు. కానీ 7.5 నెలలప్పుడు పిండం ఎదుగుదల ఆగిపోయింది. అది 1250 గ్రాముల దగ్గర ఆగిపోయింది ఆ పిండం. ఆ తర్వాత నెల రోజులు కూడా అది 100 గ్రాములు కూడా పెరగలేదు. అయితే డాక్టర్స్ చెప్పారు, ఇది చాలా కష్టం, మీకు ఆ బేబీ ఎదుగుదల లేకపోతే త్వరగా కాన్పైపోతుంది, పిండం బతుకుతున్న నమ్మకం లేదు, ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తాయని మాకు చెప్పారు. అప్పుడు మేము ధ్యానం మన చెంతనుండగా చింతలేలా అని చక్కగా కుటుంబం అంతా కూడా మేము ధ్యానం చేశాము. ధ్యానం చేసిన వెంటనే వారం రోజులకే లోపల చాలా మార్పులు జరిగి ఒక్క 15 రోజుల్లో 500 గ్రాములు పెరిగింది. అంటే 1850 గ్రాములకి పిండం పెరిగింది. అలా ధ్యానం వలన ఎంతో చక్కగా మాకు డెలివరీలో సమస్యలు ఏర్పడలేదు. డాక్టర్స్ ఏం చెప్పారు, మీకు 2-3 లక్షలు ఖర్చు అవుతుంది, మీరు ఆ బాబుని కానీ బేబీని కానీ నెల రోజులు మీరు చూడరు, అది ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఊపిరితిత్తుల సమస్య రావచ్చు, గుండె జబ్బులు రావచ్చు, ఎన్నో సమస్యలు, లివర్ ప్రాబ్లం రావచ్చు పుట్టిన పిల్లలకి అని మమ్మల్ని ఎన్నో రకాలు చెప్పి మాకు ధైర్యం ముందు చెప్పారు. కానీ ఎంత యోగి కదండి, ఒక్క సమస్య కూడా లేకుండా 3వ రోజునే మా చేతికి వచ్చేసాడు. ఒక 30,000 మాత్రం అబ్జర్వేషన్ కింద డాక్టర్స్ బాబు చిన్నగా ఉన్నాడు, వెయిట్ తక్కువ అని ఉంచుకున్నారు తప్ప చాలా చాలా అద్భుతంగా మా అందరికి ఎంతో ఎంతో ఆనందాన్ని ఇచ్చాడు ఆ బాబు. ఇంకా వాడు యోగి అంటానికి ఇంకో ఉదాహరణ కూడా మా జీవితంలో జరిగింది. ఆ అమ్మాయి కడుపుతో ఉందని 2 నెలల్లో నేను బెంగళూరు వెళ్ళడం, ఆ అమ్మాయికి ఆ బాబు 2వ నెల పిండంగా ఉన్నప్పుడే నాకు తెలుసు కదా బాబు పుట్టాడని కలలో కనిపించింది కదా, నేను దాన్ని బలంగా నమ్మాను. అయితే నాకు పేర్లు అంటే చాలా ఇష్టం, రైమిక్ గా ఉండాలంటే ఇంకా ఇష్టం అన్నమాట. అయితే నేను తన పేరు సౌమ్య, వాళ్ళ ఆయన పేరు సంతోష్. అమ్మా నీకు బాబాయ్ పుడతాడు, పేరు ఎత్తుకు అన్నాడు. అప్పుడు తనకి కళ గురించి చెప్పాను. అయితే తను ఎదుగుతూ నెట్ లో కొన్ని పేర్లు చెప్పింది. అప్పుడు నేను నీ అక్షరంతో చూడు అన్నాను. అప్పుడు సౌ విష్ అని తను చెప్పింది. అయితే దానికి అర్థం ఏంటమ్మా అంటే విష్ణుమూర్తి అని చెప్పింది. సౌ అంటే 100, రిష్ అంటే ఋషులకు సమానం. ఎంతో అద్భుతమైన పేరు. ఇంకా వాళ్ళ అమ్మ పేరులో మొదటి అక్షరం, వాళ్ళ నాన్న పేరులో చివరి అక్షరం, మధ్యలో రి. అయితే చాలా బాగుంది, చాలా బాగుంది అనుకున్నాం. నేను ఆ 2వ నెల పిండంగా ఉన్నప్పుడే ఆ బాబు పేరు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ నాన్నగారు ఏమైనా సరే పేరు బాగుంది, ఆ పేరు కాకుండా వేరే పెడతాను అన్నారు. మేము కూడా సరే అన్నాం, ఏమీ ఎదిరించలేదు. కానీ మేము సౌరిష్ బాగుంది అనుకున్నాం. కానీ చూడండి ఆ పిండం 2వ నెలగా ఉన్నప్పుడు పేరు నిర్ణయించుకున్నాడు ఆ యోగి. అది మార్చడం ఎవరి వల్ల కాదని మళ్ళీ రుజువైంది.
ఎలాగంటే బారసాల ముందు రోజున రాత్రి 11 వరకు వాళ్ళ నాన్నగారు ఆ పేరు కాదు అన్నారు. ఏ పేరో నిర్ణయించుకోవాలి. కానీ ఒక్క 10 నిమిషాల్లో ఆయనలో మార్పు వచ్చేసింది. నేను సౌరిషనే పెడుతున్నానని మళ్ళీ ఫోన్ చేశారు. తర్వాత విన్న ప్రతి వాళ్ళు కూడా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది అంటే వాళ్ళ నాన్నకి ఎంతో ఆనందం. వాడు యోగి కాబట్టి ప్రతి క్షణం కూడా మా అందరికీ ఆనందాన్ని ఇస్తాడు. ఎంతో అద్భుతంగా రాణిస్తున్నాడు. అలాగే పత్రిసి మేము పిరమిడ్ కట్టుకున్నాం అన్నమాట. నేను పిరమిడ్ నిర్మించమని మా ఇంట్లో వాళ్ళని ఛానల్లోకి వచ్చిన కొత్తలోనే అడిగాను. మాకు ఆస్తి ఉంది, స్థలం ఉంది, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఏ ఇబ్బందులు లేవు. కానీ చూడండి టైం రాందే ఏది జరగదు. ఓర్పు సహనం ప్రతిదానికి అవసరం. నేను బాబాయ్ గారు నాగరాజు గారికి చెప్పుకున్నాను. బాబాయ్ గారు వాళ్ళు పిరమిడ్ కట్టించమంటే కాదంటున్నారు, నువ్వు స్థిరపడు అంటున్నారు బాబాయ్ గారు అంటే, అలాగే బంగారు మనం ఓపికతో ఎదురు చూద్దాం అన్నారు బాబాయ్ గారు. సరే నేను మళ్ళీ అడగలేదండి. కానీ నేను నందా సార్తో భూటాన్ యాత్ర వెళ్ళాను. ఆ భూటాన్ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ 108 దివ్య పురుషుల స్తూపాలు ఉంటాయన్నమాట. అక్కడ మేమంతా కలిసి ధ్యానం చేసినప్పుడు నందా సార్ ఓ మాట చెప్పారు. ఏమనంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకి ఇంటికి వెళ్ళేటప్పటికి ఆధ్యాత్మికంగా ఎన్నో మీకు లాభాలు ఉంటాయి, మీకు కనపడవు, మీరు చేతితో తీసుకువెళ్ళరు అని చెప్పారు పత్రి నందా సార్. మీరు మోసుకెళ్ళరు, కొనుక్కోరు, కానీ మీ ఇంటికి వెళ్ళేసరికి మీకు ఆ బహుమతులు ఉంటాయి అని చెప్పారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎలా సాధ్యమా అనిపించింది. అలాగే నేను ఇంటికి వచ్చాక 3వ రోజున మా వారు పిరమిడ్ కట్టిస్తానని నేను అడగకుండానే చెప్పడం, ఆ పిరమిడ్ నిర్మాణం అద్భుతంగా జరిగిపోయింది. అది 3వ అంతస్తులో వచ్చింది. కానీ అన్ని ఎక్కాలంటే కాళ్ళు నొప్పులు కదా అంటే వెంటనే మా వారు లిఫ్ట్ పెట్టించారు. ఆ తర్వాత దానిలో ఏసీ పెట్టించారు. ఎంత అద్భుతంగా పత్రిజీ వచ్చి దాన్ని ఓపెన్ చేశారు పిరమిడ్ ని. అప్పుడు పత్రిజీ పేరేం పెట్టాలి అన్నప్పుడు మా ఇంటికి మా పిరమిడ్ కి చాలా దగ్గరగా కనకదుర్గ గుడి ఉంటుంది. ఎంతో అద్భుతంగా దాని ఎనర్జీస్ అన్ని కూడా మా పిరమిడ్ లోకి వస్తూ ఉంటాయి. హీలింగ్ పిరమిడ్ అంటారు మా పిరమిడ్ ని. ఆ పిరమిడ్ ఓపెనింగ్ కి పత్రిజీ వచ్చినప్పుడు పేరేం పెట్టాలి అన్నప్పుడు నేను నా పిల్లలకి పత్రి సార్ పెట్టలేదు కదా, అందుకే పిరమిడ్ నామకరణం పత్రిజీతో చేయించుకోవాలనుకున్నాను. సార్ మీ ఇష్టం అన్నప్పుడు సారు గుడి వైపు కూడా చూడలేదు, కానీ ఆకాశం వైపు చూసి చక్కగా కనకదుర్గ పిరమిడ్ అని దానికి నామధేయం చేశారు, నామకరణం పెట్టారు. ఎంతో అద్భుతంగా హీలింగ్ పిరమిడ్ గా మా పిరమిడ్ చక్కగా రాజులుతోంది. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి అనటానికి అదే కారణం. చాలా చాలా కూర్చున్న ప్రతి వాళ్ళకి త్వరగా ఆలోచన రహిత స్థితి కలుగుతుంది. ఎన్నో క్లాసులు అక్కడ చేసుకుంటాము. అద్భుతంగా ఎంతో మంది మాస్టర్స్ వచ్చి వాళ్ళ జ్ఞానాన్ని అంతా కూడా చాలా చక్కగా మాకు అందిస్తూ ఉంటారు. అద్భుతంగా అప్పుడు ఆ క్లాస్ జరిగినప్పుడు మా 3 ఏళ్ల వయసులో ఉన్నాడు మా మనవడు. వాడికి మైక్ ఇచ్చి మా అందరి తర్వాత వాడిని కూడా మాట్లాడమంటే, పంచభూతాలకి నమస్కారాలు, తల్లిదండ్రులకు నమస్కారాలు, సృష్టికి ధన్యవాదాలు, ఇవన్నీ వాడు జై ఆకాశం, జై వాయువు, జై అగ్ని, జై నీరు, జై భూమి అని ఆ చిన్న బాబు 3 సంవత్సరాల వయసు వచ్చింది అప్పుడే వాడికి. వాడు చెప్తే పత్రిజీ చప్పట్లు కొట్టించి చిన్నతనం నుంచి పిల్లలకి చక్కగా ధ్యానం నేర్పించాలి, ధ్యాన కుటుంబం అంటే ఉండాలి అని పత్రిజీ చెప్పడం, అందరూ ఆనందించడం ఎంతో చక్కగా మా జీవితంలో జరిగిపోయింది. అంటే ఎంత క్లిష్టమైన సమస్య అయినా సరే చాలా చక్కగా పరిష్కరింపబడుతుంది. చివరికి అంతా సుఖాంతమే. ధ్యానం వలన మనం సకల భోగకారిణి అని మనం ఎంతో చక్కగా తెలుసుకుంటాం అన్నమాట. ఇంకా నాకు చాలా కష్టమైన క్లిష్టమైన కోర్టు సమస్య ఒకటి వచ్చింది. అది కూడా క్రిమినల్ కేసు నా మీద పెట్టబడింది. నేను ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు. కానీ గత జన్మ కర్మలు మనకు ఉంటాయి. ఆ కర్మ ఫలితాన్ని మనం పొందాల్సిందే. పెద్ద కర్మ చిన్న కర్మగా మారుతుంది అని మన ధ్యానంలో తెలుసుకున్నాం కదా. అలాగే నాకు కూడా ఎన్నో సంవత్సరాలు పట్టవలసిన ఆ కోర్టు కేసు మనం ధ్యానం చేయడం, ధ్యాన శక్తి మాస్టర్స్ కి కృతజ్ఞతలు చెప్పడం, వీటన్నిటి వలన చక్కగా ఒక 5-6 ఏళ్లు పట్టవలసిన కోర్టు కేసు 2 సంవత్సరాల్లో నేను నిర్దోషిగా నిరూపించబడ్డాను.
నేను నా మీద కేసు పెట్టిన వాళ్ళ మీద కూడా ఎటువంటి కోపం పెట్టుకోలేదు. ఎందుకంటే మనం ఏదో గత జన్మలో చేశాము. అందుకే ఈ జన్మలో వాళ్ళ నుంచి నేను నేర్చుకోవడం కోసం ఈ పూర్తి అనుభవం నా దగ్గరికి వచ్చింది అని నేను బలంగా నమ్మాను. అందరినీ క్షమించి వేశాను. అలా ధ్యానం ఒక్కటి చేస్తే చక్కగా ఎప్పుడు ఏది జరగాలో అవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ప్రతి క్షణం ఆనందం అంటే ఇదే అని నా కోర్టు కేసు కూడా నిరూపించబడింది. ఇంకా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు కదా, ఎంతో చక్కగా మనం ధ్యానం చేస్తే కర్మలు తొలుగుతాయి అంటారు. ఎంత అద్భుతంగా అంటే నా జీవితంలో కూడా నాకు ఈ చిన్న బాబు పుట్టే ముందు శ్రీమంతం ముందు రోజున నాకు పెద్ద వాన వస్తుంది. నేను బయట ఏదో కవర్ వేయడానికి వెళ్ళటం, అది కరెంటు తీగల మీద పట్టడం, దాన్ని నేను కింద పడవేసే కార్యక్రమంలో నాకు కరెంట్ షాక్ తగిలి నేను నిట్ట నిలువుగా వెనక్కి పడిపోయాను. తలలో వెనక భాగం ఇంత మేల అంటే దాదాపు ఒక 4-5 ఇంచెస్ పగిలిపోయింది. రక్తం మడుగులో నేనున్నాను. కానీ వెంటనే మా ఇంట్లో వాళ్ళు నేను మాస్టర్స్ కాపాడండి అనుకున్నాను లోపల. అంతే. వెంటనే మా ఇంట్లో వాళ్ళకి ఎలా తెలిసిందో తెలీదు. నేనున్న చోటికి వచ్చి నన్ను చేతుల మీద హాస్పిటల్ తీసుకెళ్ళడం, ఐసీయూలో పెట్టడం, అక్కడ నాకు కుట్లు వేయడం, సర్జరీ చేయడం అన్నీ జరిగాయి. కానీ ఆ కుట్లు వేసిన కాసేపటికే మా అన్నయ్య ఫ్యామిలీ డాక్టర్ అక్కడ హౌస్ సర్జన్ అన్నమాట. ఆయన నేను రేపు ఫంక్షను నన్ను ఎలాగైనా ఇంటికి పంపించు అంటే ఆయన ఆయన మా అందరికీ కూడా పర్మిషన్ ఇప్పించి ఇంటికి పంపించారు. తెల్లారి పొద్దున చూడండి ఎంత మ్యాజిక్ అంటే ధ్యానమే అంతా కారణం. మ్యాజిక్ మ్యాజిక్ మ్యాజిక్. ఆ పచ్చి కుట్లతో ఉన్న నేను అట్టలట్టలుగా రక్తం కారిపోయింది కదా, తలంతా చెడు వాసన. అయితే తెల్లారి మా ప్లాస్టిక్ సర్జన్ ఆపరేషన్ చేసిన డాక్టర్ ఫోన్ చేసి మా అన్నయ్య గారికి, అన్నయ్య నేను సాయంత్రం ఫంక్షన్ ఇలా ఎలా వెళ్ళను, చెడు వాసనగా ఉంది నా దగ్గర అంతా కూడా అంటే, అసలు చూడండి ఆయన షాంపూతో తలంటి పోసుకో అన్నారండి. పోయించుకో అన్నారు. అంతే. ఆ షాంపూ పోయిస్తే గది మొత్తం కూడా రక్తంతో తడిసిపోయినట్టు ఆ నీరంతా అయిపోయింది. అంత రక్తం నా దగ్గర కారిపోయినా ఆయన చెప్పడం నేను చేయడం అంటే ధ్యానం ఒక్కటే ఉంది. ధ్యానంతో ఏదైనా సాధ్యం అనడానికి అదే బలమైన కారణం. అంత పచ్చి కుట్ల మీద నేను షాంపూ పోసుకున్నాను. సాయంత్రం ఫంక్షన్ చేస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత జరిగినా కూడా ఈవిడ ఎంత అవలీలుగా ఫంక్షన్ చేస్తుంది, ఏమీ జరగనట్టు అని ఎంతగా ఆనందపడ్డారో తెలిసాక ధ్యానం ఇంత చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది. ధ్యాన శక్తి అనేది మళ్ళీ ఆ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ద్వారా నా కర్మను తొలగించుకున్నాను. చాలా చక్కగా నా పనులన్నీ నేను చేసుకున్నాను. నిజంగా ఆ జరిగిన పరిస్థితికి మామూలుగా అయితే ఒక చెయ్యి చచ్చిపడిపోయేది, ఒక గుండె దగ్గర ప్రాబ్లం వచ్చేది, తలలో ఆ న్యూరో సంబంధించి ప్రాబ్లం వచ్చేది. ఆ జరిగిన ప్రమాదం చాలా పెద్దది. కానీ నేను అతి సునాయాసంగా త్రుటిలో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాను. అంటే చూడండి పెద్ద కర్మ చిన్న కర్మ అయిపోయింది అనమాట. ఇలా మనం ధ్యానం ద్వారా ప్రతి క్షణం ఆనందం పొందుతూ ఎన్నో 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 అనుభవాలు మనకి ఎప్పుడు కూడా హాస్టల్ గా ఇస్తారు. మాస్టర్స్ మన చుట్టూతా ఉంటారు, మన ఆరా గమనిస్తారు, మనకి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా చేస్తూ ఉంటారు. మనకి దేవుణ్ణి ఒక్కడే చూడండి ఎలా చెప్పాలి అంటే, మనం పూజ చేసేటప్పుడు దేవుడి గదిలో చాలా దేవుడి ఫోటోలన్నీ పెట్టుకుంటాం. కానీ ప్రార్థిస్తాం, అందరికీ పూలు పెడతాం, పూజ చేస్తాం, నైవేద్యాలు పెడతాం. సమస్య వచ్చినప్పుడు ఏమంటాం? దేవుడా నన్ను కాపాడు అంటాం. అంటే దేవుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, శక్తి ఒక్కటే, చైతన్యం ఒక్కటే అని మనందరికీ తెలుసు. కానీ మనం అనేక రూపాల్లో పూజిస్తాం. అలాగే తల్లి గాయత్రి అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారు, ఇంకా దుర్గాదేవి, కాళికాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ఇలా ఎన్నో రూపాల్లో అమ్మని కూడా పూజిస్తాం. కానీ బాధ వచ్చినప్పుడు తల్లి కాపాడు అంటాం, ఏకవచనమే ఉపయోగిస్తాం. అలా కానీ మనకి ధ్యానంలో ఇరువురు మనకి సహాయం చేస్తారు. ఎంతో అద్భుతంగా ప్రతి క్షణం మనం వెన్నంటి ఉంటారు. ఇది మాత్రం చాలా చాలా సత్యం. ధ్యానం చేస్తూ మొదలు పెట్టాక మనం ఎవరిని ఏమీ అడగక్కర్లేదు, ఎవరితోనూ ఏ పని చెప్పక్కర్లేదు. మన లోపల ఏముందో ఏదో తెలిసినట్టుగా అందరూ మనకు సహాయం చేయడం మొదలు పెడతారు. అన్ని పనులు మనకు అనుకూలంగానే జరుగుతాయి.
జ్ఞానం సకల భోగకారిణి అంటే ఇది కూడా ఒక మంచి ఉదాహరణ అన్నమాట. ప్రతి క్షణం ఆనందం. ఏది కావాలన్నా విశ్వం కోసం మనం ఒకసారి నేను పత్రిజతో అమరకంట యాత్ర వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు సార్ ఒక మాట చెప్పారు. విశ్వాసం అనే పదం గురించి చెప్పారు. ఏమున్నాయి అని అడిగారు. విశ్వాసంలో ఏముంటాయండి? విశ్వం ఉంటుంది, శ్వాస ఉంటుంది. అందరూ అదే చెప్పారు. కానీ పత్రిజీ ఏం చెప్పారు? విశ్వాసంతో శ్వాసను గమనిస్తే విశ్వమే మన వశమవుతుంది అని చెప్పారు. ఎంత బాగుందండి! విశ్వమే మన వశమవుతుంది. ఎంతో అద్భుతం కదా! అలా విశ్వాసంతో మనం అందరం కూడా చక్కగా ఈ ధ్యానం శరణం గచ్చామి అని మనం ఎప్పుడైతే నమ్ముతామో మనసా వాచా కర్మణ ప్రతి నిమిషం ప్రతి క్షణం మనందరికీ ఆనందమే. ఇంకా ఈ ధ్యానంలోకి వచ్చాక కొంచెం ఆచరించవలసింది కొన్ని చెప్పుకుందాం. ఇప్పుడు దాకా అనుభవాలు చెప్పుకున్నాం కదా. ముందుగా ప్రేమించుకోవాలి. మనం అంతా కూడా మనకి మనమే స్వీయ ప్రేమ అంటారు. మనం ప్రేమించుకోవాలి. ఎలా ఉన్నా, మనం పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, లావుగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, ఎలాంటి రూపమైనా సరే మనం చాలా అద్భుతంగా ఉన్నాము. నేను అద్భుతంగా పనిచేయగలను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని ఎప్పుడైతే మన పట్ల మనం స్వీయ ప్రేమను ఇచ్చుకుంటామో మనం ప్రతి క్షణం ఆనందంగానే ఉంటాం అన్నమాట. ఈ ప్రేమ గురించి చెప్పినప్పుడు ఒక కథ చెప్తాను. ప్రేమిస్తే చూడండి, ఇస్తే వస్తుంది. మనం మనని ప్రేమించుకుంటూ ఇతరులను కూడా ప్రేమించాలి. ఎలాగైతే మనం ఏదైతే ఇస్తామో దాన్నే పొందుతాం. అదే లా ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. కాబట్టి ప్రేమని ఇస్తూ 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 ఉండాలి. మనని మనం ప్రేమించుకోవాలి. దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను. ముగ్గురు దేవతలు, దీనికి పేరు అన్నమాట. వాళ్ళు ఎవరంటే ఒకళ్ళు ప్రేమ దేవత, ఒకళ్ళు ఐశ్వర్యం దేవత, ఒకళ్ళు విజయం దేవత. 3 దేవతలు అన్నమాట. అవేంటంటే ముగ్గురు కలిసే ఉంటాయి ఎప్పుడు కూడా. ఒక రోజున వాళ్ళు సాయంత్రం పూట అలా నడుస్తూ ఈ రాత్రికి మనకి ఎవరు ఆతిథ్యం ఇస్తారు అనుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న ఒక ఇల్లాలు, నేను మా ఇంట్లో ఆతిథ్యం ఇస్తాను అంటారు. అయితే సరే, మేము ముగ్గురం, ఒకళ్ళు ప్రేమ దేవత, ఒకళ్ళు ఐశ్వర్య దేవత, ఒకళ్ళు విజయ దేవత, మీ ఇంట్లోకి ఎవరు రావాలో కోరుకోండి, మేము ఒక్కళ్ళమే వస్తాము అని చెప్తారన్నమాట వాళ్ళు. అది చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఇల్లాలి ఇంట్లోకి వెళ్తుంది. భర్త బయటకు వెళ్ళాడు అన్నమాట. ఇంట్లో అబ్బాయి అమ్మాయి ఉన్నారు. ముందుగా అమ్మాయికి చెప్పంగానే అమ్మాయి ఏమంటుందంటే, అమ్మా మనకి డబ్బు తక్కువ ఉంది కదా, చక్కగా ఐశ్వర్య దేవతను పిలుద్దాము, మన ఇంటి నిండా చక్కగా ఐశ్వర్యం వస్తుంది మనకి అని చెప్తుంది అనమాట. అంటే ఇంతలో వెంటనే అబ్బాయి అంటాడు, అలా కాదమ్మా, మనం విజయాన్ని కోరుకుందాం, విజయ దేవతని కోరుకుంటే విజయం అంటే మనకు అన్నిట్లోనూ చక్కగా మనం స్కూల్లో కానీ మంచి మార్కులు విద్యలో అంతా రాణిస్తాం, మనం అన్ని చక్కగా బోర్డు చదువులు చదువుకుంటాము, మంచి చదువులు చదివినప్పుడు మనకి మంచి ఉద్యోగాలు వస్తాయి, అప్పుడు బోర్డు సంపద వస్తుంది, కాబట్టి విజయాన్ని పిలుద్దామమ్మా అంటాడు. ఈలోపు భర్త వస్తాడు. భర్త వచ్చి ఆవిడ్ని పిల్లలు ఇలా అంటున్నారు అనగానే, అలా ఎందుకులే, ప్రేమదేవతను పిలు, చక్కగా అందరం ఆనందంగా ఉండొచ్చు అంటాడు. సరే అని బయటకెళ్ళి ఆవిడ రమ్మని పిలుస్తుంది, ప్రేమదేవతని ఆహ్వానిస్తుంది. ఆహ్వానించగానే ఆ ప్రేమదేవత లోపలికి రాగానే ప్రేమ తర్వాత ఐశ్వర్యము విజయము కూడా వాటితో పాటే లోపలికి వస్తాయి. మీరు ఒక్కళ్ళే వస్తా అన్నారు కదా అని చెప్పినప్పుడు ఆ దేవతలు చెప్తారనమాట, ప్రేమ ఉన్న చోటే విజయం ఐశ్వర్యం కూడా ఉంటుంది అని చెప్తారు. అంటే చూడండి, మనం చక్కగా ప్రేమిస్తే అన్ని మనకే సొంతమవుతాయి అని మనం ఈ ముగ్గురు దేవతల కథ ద్వారా చక్కగా తెలుసుకున్నాం. ఆ తర్వాత అంగీకరించాలి. వేటిని అంగీకరించాలి? మనకి ఏదైనా సమస్య వస్తే దానికి మనమే కారణం కదా, మన వాస్తవానికి మనమే కారణం అని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నాక ఎవరు కాదని మనం ఎవరిని నిందించక్కర్లేదు. తర్వాత పరిష్కారం లేని సమస్య లేదు అని మనం చక్కగా ధ్యానం ద్వారా తెలుసుకోవాలి. ఇంకా సమస్యలు ఏవి శాశ్వతం కాదు. అంటే నిన్నటి దుఃఖం వాళ్ళ దుఃఖం కాదు, రేపటికి ఇంకా తగ్గుతుంది, ఇంకా 10 రోజులకి ఇంకా తగ్గుతుంది. అంటే శాశ్వతమైంది కాదు సమస్య.
ఏ సమస్య అయినా మనకి నేర్పడానికే వస్తుంది అని మనం చక్కటి అవగాహనతో ఉండాలి. ఆ తర్వాత ఇంకా పరిష్కారం లేని సమస్య ఉండదు. చూడండి, మనకు సమస్య వచ్చిందని భయపడిపోయాం అనుకోండి, అలాగే ఉండిపోతాం. సమస్య వచ్చిందనుకోండి, ఏం పర్వాలే, ఇది నాకు నేర్పడానికి వచ్చింది కాబట్టి నేను ఎటువంటి సందేహం లేకుండా దీన్ని నేను పరిష్కరించుకుంటాను, నాకేం భయం లేదు, నాకు తెలుసు కదా ఎలా వచ్చిందో అలాగే పోతుంది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అద్భుతంగా ఆ సమస్యలు మన నుంచి పారిపోతాయి. చూడండి, సమస్యలంట అలల్లాంటివంట. అవి వస్తూనే ఉంటాయి మన దగ్గరికి. ఈ ప్రాపంచిక జీవితంలో మనం ప్రతి క్షణం నేర్చుకోవడం కోసమే వచ్చాం. ఈ భూమి ఒక అద్భుతమైన పాఠశాల. ఇక్కడ మనకి తెలిసింది అణువంతా, తెలుసుకోవాల్సింది కొండంతా, సముద్రం అంతా. కాబట్టి మనం ఆ సమస్యను అంగీకరించినప్పుడు దాని పరిష్కారం మనకి ధ్యానం ద్వారా చక్కగా తెలుస్తుంది. ఇంకా ధ్యానంలో గొప్పతనం ఏంటంటే అంతరాత్మ ప్రబోధం. మామూలుగా ప్రాపంచికంగా మనం ఉన్నప్పుడు అసలు అంతరాత్మని పట్టించుకోం. అది ఉన్నదని కూడా మనం పట్టించుకోం. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన లోపల నుంచి ఒక వాయిస్ మనకి వినిపిస్తూ ఉంటుంది. నువ్వు ఇలా చెయ్యి, ఇలా మాట్లాడు, ఇలా ఇలా ఉండు, ఇలా వెళ్ళు, ఇలా వద్దు, ప్రతిదీ చెప్తూ ఉంటుంది. మనం ఎందరి మాటలు విన్నా వేస్ట్ అండి. మన అంతరాత్మ మాట మనం పాటిస్తే ప్రతిదీ మనకు ఆనందమే మిగులుతుంది. అంతరాత్మ ప్రబోధం అంత సత్యమైనది అనమాట. కాబట్టి ధ్యానం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఎటువంటి సమస్య వచ్చినప్పుడు అంతరాత్మ ఏం చెప్పిందో దాన్నే ఫాలో అవ్వండి. ఇది నేను ఎన్నో రకాలుగా అనుభవాలు పొందాను కాబట్టి ఇంత గట్టిగా మీ అందరికీ చెప్తున్నాను. సమస్యలు అలల్లాంటివి, అవే వస్తాయి మన దగ్గరికి. ఎలా వచ్చాయో అలాగే పోతాయి అని మనం ఎప్పుడైతే బలంగా నమ్ముతామో అద్భుతంగా ఆ సమస్యల నుంచి బయటపడిపోతాం అనమాట. ఆ తర్వాత వదిలివేయాలి. ఎవరిని వదిలివేయాలి అంటే అరిషడ్ వర్గాలను వదిలివేయాలి. ఆ ఇంద్రియాలను మనం జయించాలి. చూడండి, ఈ అరిషడ్ వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. దీనికి సంబంధించి వివేకానందుడికి ఒక కథ చెప్తాను. ఆ వివేకానందుడు చిన్నప్పుడు నరేంద్రుడు అనేవారు ఆయన్ని. ఆయన స్కూల్ కి ఒక గుర్రపు బండిలో అంటే జట్కా బండిలో వెళ్ళేవారు అనమాట. ఆ జట్కా బండి తోలుతూ ఆ తోలే వ్యక్తి అడుగుతాడు, ఏమనంటే మీరంతా పిల్లలు, మీరంతా పెద్దయ్యాక ఏమవుతారు అని అడుగుతాడు. అడిగినప్పుడు పిల్లలంతా తలో మాట చెప్తారు. కానీ ఈ నరేంద్రుడు మాత్రం నేను జట్కా వాళ్ళని అవుతాను అంటాడు. అన్నప్పుడు ఆ వార్త ఆ పిల్లోడు స్కూల్కి వెళ్ళిపోయాడు. సాయంత్రానికి వాళ్ళ అమ్మగారికి తెలిసింది. కానీ వాళ్ళ అమ్మగారు కోపం తెచ్చుకోలే. మామూలుగా ప్రాపంచికం అనుకోండి, మనం ఎన్నో డబ్బులు కట్టి స్కూల్ ఫీజులు కట్టి చదివిస్తుంటే రిక్షా వాళ్ళని అవుతాను, జట్కా వాళ్ళని అవుతానంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? కానీ ఆ తల్లి మహా ఇల్లాలన్నమాట. ఎంత పుణ్యాత్మురాలో నరేంద్రుడు లాంటి కొడుకుని కన్నందుకు. ఆ తల్లి ఏమాత్రం బాధపడకుండా అతనికి స్నానం చేయిస్తూ, నాన్న నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని మళ్ళీ ఏమీ తెలియనట్టు అడుగుతుంది. అమ్మా, నేను పొద్దున మా జట్కా వాళ్ళకి చెప్పాను, నేను కూడా జట్కా వాళ్ళని అవుతాను అని. అనగానే ఆ తల్లి సరేలే నాన్న అని చెప్పి ఆ స్నానం అయిపోయాక పూజా మందిరంలోకి తీసుకెళ్ళి చక్కగా ఆ కృష్ణుడు ఆ రథాన్ని పట్టుకున్న విధానం అవన్నీ చూపించి, నాన్న నువ్వు కూడా అలాగే ఆ శ్రీకృష్ణ భగవానుడిలా, ఆ సూర్య భగవానుడిలా నువ్వు అరిషడ్ వర్గాలు అంటే చక్కగా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అన్నమాట. వాటికి చక్కగా జట్కావాలా కానాన్న అన్నిటినీ అదుపులో ఉంచుకోవాలి మనం అని చక్కగా వివరించింది ఆ తల్లి. అంటే ఎంత అద్భుతంగా ఆ బాలుడు, ఆ నరేంద్రుడే పెద్దయ్యాక వివేకానందుడు అయ్యాడు. అంటే ఆ తల్లి ఎంత చక్కగా చెప్పిందండి. అన్నిటినీ సమంగా స్వీకరించాలి, మన అధీనంలో ఉంచుకోవాలి, కోరికలని మన అధీనంలో ఉంచుకోవాలి, అన్నీ చెప్పింది, అన్నీ నేర్పించింది. అలా మనం అందరం కూడా అరిషడ్ వర్గాల్ని జయించాలి. ఇంకా కామం అంటే కోరిక, ఇష్టం. ఇది ఎందుకు వస్తుందంటే పోల్చుకోవడం వల్ల మాత్రమే వస్తుంది. మనం ఎప్పుడు కూడా మనం తక్కువగా అనుకుంటాం, ఎదుటివాడు చాలా ఎక్కువ అనుకుంటాం. మనకి ఒకటి ఉంటే వాళ్ళకి రెండు ఉన్నాయి అనుకుంటాం. ప్రతి దానిలోనూ పోల్చుకుంటాం. మన దుఃఖానికి అసలు కారణం ఈ కోరికలే.
కాబట్టి కోరుకుంటే కొన్ని, కోరుకోకపోతే అన్ని. నాకు ఛానల్లోకి వచ్చిన కొత్తలోనే ఒక మేడం ఈ మాట చెప్పారు. నాకు ఎంత అద్భుతంగా నా లోపలికి వెళ్ళిపోయిందంటే అప్పటి నుంచి నేను కోరుకోవడమే మానేశాను. ఇంకా కోరిక ఎలా ఉంటదంటే, భగవంతుని మనం కోరుకుంటాం, గుడికి వెళ్తాం, ఇంట్లో పూజలు చేస్తాం, ప్రార్థన చేస్తాం, నైవేద్యాలు పెడతాం, తర్వాత కోరుకుంటాం. ఏం కోరుకుంటాం? స్వామి నాకు ఈ కోరిక తీర్చు, నాకు పెళ్లి కావాలో, ఇల్లు కావాలో, పిల్లలు కావాలో, వాళ్ళు బాగా చదువుకోవాలో, ఉద్యోగాల్లో, ఇలా ఏదో ఒకటి ఉంటుంది. సరే, అది తీర్పు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కోరికతో పూజలు ప్రారంభిస్తాం. ఈసారి దేవుడికి ఇంకా లంచాలు ఇద్దాం అనుకుంటాం, కానీ ఆ కోరిక నెరవేరదు. అప్పుడు అనుకుంటాం, ఆ దేవుడికి నా మీద కనికరం లేదేమో అనుకుంటాం. కానీ అక్కడ వాస్తవం ఏంటంటే, నీ పుణ్యఫలం ఉన్నంత వరకు నీకు చక్కగా నీ కోరిక నెరవేరింది. ఎప్పుడైతే అకౌంట్ లో డబ్బులు లేకపోతే కార్డు పెడితే జీరో బ్యాలెన్స్ అని ఎలా వస్తుందో, నీ పుణ్యకర్మలు తీరిపోతే నువ్వేమనుకున్నా జరగదు. భగవంతుడు అందరి పట్ల ప్రేమనే ఇస్తాడు. ఆయనకి ఎటువంటి పక్షపాతం లేదు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కానీ మనం చేసుకున్న కర్మలను బట్టే మనకు ఆ పుణ్యమైన పాపమైన అని మనం తెలుసుకున్నప్పుడు అది జరగలేదని బాధక్కర్లేదు. ఎప్పుడు ఏది జరగాలో అవన్నీ కూడా మన జీవితంలో తప్పకుండా జరుగుతాయి. మనం ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలతో, అద్భుతమైన ఆలోచనతో మనం ఉండాలన్నమాట. అలా కోరికలు లేకుండా మనం ఎప్పుడైతే హాయిగా ఉంటామో అప్పుడు ప్రతి క్షణం ఆనందం మన జీవితంలో జరుగుతుంది. ఇంకా ఈ కోరిక గురించి చెప్పేటప్పుడు ఇంకో కథ కూడా పెట్టుకోవచ్చు. కొన్నిటికి మాత్రం అద్భుతమైన ఆలోచనలు చేసుకోవాలట. అంటే దాన్ని కోరిక అంటారు అనమాట. మిరాక్లెస్ థాట్స్ అంటారు. ఒక ఇల్లాలు ఉంటుంది. ఆ ఇల్లాలకి వాళ్ళకి సంతానం లేదు, ఆదాయం లేదు, మామగారికి కళ్ళు కనిపించవు. అయితే చాలా అత్తగారు లేరు. ఇంట్లో ఎంతో కష్టపడుతూ ఉంటుంది ఆ ఇల్లాలు. అలాంటి టైంలో బాగా ఏదైనా చేసి నేను సాధించాలి, నేను మంచి సంతానవతిని అవ్వాలని, మంచి సుఖ సంతోషాలతో తను ఎంతో ఆదాయంతో ఉండాలని అలా కోరుకుంటుంది అనమాట. అలా కోరుకుని బాగా ధ్యానం చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుణ్ణి ఈవిడ నీకు వరాలు ఇస్తాను అన్నప్పుడు 3 కోరికలు అడుగుతుంది. ఏమనంటే, నాకు ఆరోగ్యం కావాలి అంటే, పుత్రప్రాప్తి కావాలి, కొడుకు కావాలి, మంచి ఆస్తిపాస్తులు కావాలి, మా మామగారికి చూపు రావాలి, ఇవన్నీ అడుగుతుంది. అడిగితే భగవంతుడు అంటాడు, నేను ఒక్క కోరిక మాత్రమే తీరుస్తాను అంటాడు. అనంగానే ఆ ఇల్లాలు ఎంతో తెలివిగా, మా అబ్బాయి బంగారు పుయ్యాల్లో ఊగుతుంటే మా మామగారు చూడాలి అని అడిగింది. చూడండి ఎంత అద్భుతం. ఒకే కోరికలో ఒకే దాని వాక్యంలో చెప్పేసి, తనకేమో సంతానం కలిగేయాలి, తన అబ్బాయి బంగారు పుయ్యాల మంచి ఆస్తిపాస్తులతో ఉన్నట్లు అన్నమాట. వాళ్ళ మామగారు చూడాలి అని అడిగింది. దేవుడు అమ్మో మానవుల్ని మీ చాలా తెలివిగలవాళ్ళని చెప్పి ఇస్తా అన్నాడు కదా ఒక కోరిక, తదాస్తోనే వెళ్ళిపోయాడు. అద్భుతమైన ఆలోచనలు అలాగుంటాయన్నమాట. మనమంతా కూడా విశ్వం కోసం ఎటువంటి ఆలోచనలైనా పెట్టుకోవచ్చు, కానీ మన సొంత ప్రయోజనాల కోసం ఏమీ ఆశించక్కర్లేదు. అన్ని అద్భుతంగా మన జీవితంలో జరుగుతాయని మాత్రమే మనం నమ్ముతూ ఉండాలి. అలా కోరిక అయిపోయాక కామ, క్రోధం, కోపం. కోపం అంటే మనం రగిలిపోతూ ఉంటాం, ఉస్సలు కొడుతూ ఉంటాం, ఎంతో సహనం ఉండదు మనకి కోపం వచ్చినప్పుడు. అనరాని మాటలు అందరినీ అంటాం. ఎన్నో అనర్థాలకు కారణం కోపం. అది ఒక లావాలా పొంగుతూ ఉంటుంది అన్నమాట. కానీ దాన్ని నీరు అనే క్షమాపణతో చప్పున ఆర్పేయచ్చు. ఎంత అద్భుతం అండి. ఎంత కోపమైనా, ఎంత బగ్గున మండే మంటలైనా పైదించిన వచ్చి ఆర్పేస్తుంది అన్నమాట. అలాగా మనం క్షమాపణ అనే దాంతో ఆ కోపాన్ని వదిలేయచ్చు. ఇంకా మన కారణం మనమే, మనం చేసుకున్నదే మనకు వచ్చింది, ఇది ఎవరో చేసింది కాదు, దీనికి కారణం ఎవరు కాదని మనం తెలుసుకున్నప్పుడు ఎవరి మీద కోపం ఉండదు. కోపం 4 రకాలుగా ఉంటుంది. ఎంత ఉత్తముల కోపం ఒక్క క్షణంలో పోతుంది, మధ్యముల కోపం మధ్యాహ్నానికి పోతుంది, అధముల కోపం 24 గంటలకు పోతుంది, ఇంకా నీచుల కోపం తెల్లారేదాకా కాదు, చచ్చేదాకా కూడా పోదన్నమాట. అంటే ఉత్తములు, మధ్యములు, అధములు, నీచులు
అలా 4 రకాలుగా కోపాన్ని విభజించారు. మనం ఉత్తమంలాగా ఒక్క క్షణంలో మర్చిపోతే జీవితం అంతా ధన్యమే. లేదు, మధ్యాహ్నానికి చక్కగా మధ్యములుగా మధ్య మార్గంగా పత్రిజీ చెప్పినట్లు చక్కగా మనం ఆ కోపాన్ని విడనాడితే అద్భుతంగా మన జీవితం ఆనందంగా ఉంటుంది. చక్కగా అలా కోపాన్ని జయించాలి. తర్వాత లోభం అంటే పిసినారితనం. ఎంత అంటే పత్రిజీ అందుకే చెప్తారు, నేను నాది వదిలేయండి, మమాత్మ సర్వభూతాత్మ, అందరిలోనూ ఉన్నది ఒకటే ఆత్మ అని మనం ఎప్పుడైతే తలుస్తామో అప్పుడు ప్రతిదీ కూడా మనకి అనుకూలంగానే ఉంటుంది. అందరి పట్ల ఆ ప్రేమని ఇవ్వాలి, మనం ఆ లౌభత్వాన్ని వీడాలి అని ఎంతో చక్కగా చెప్తారు. ఇంకా మనం 100% సంపాదించుకుంటే 90% మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన కోరికల కోసం అన్నిటికీ ఖర్చు పెట్టుకుని ఒక్క 10% విశ్వ ప్రయోజనం కోసం అందరం ఇద్దాం. అంటే మనం ఎంత అద్భుతంగా విశ్వానికి మనం సేవ చేయగలిగితే అంత అద్భుతమైన ప్రయోజనాలను మనం అంతా కూడా చక్కగా పొందుతాం అన్నమాట. ఆ లోభత్వాన్ని వీడాలంటే చాలా కష్టం, కానీ తప్పకుండా మన లోపల ఉన్న లోభత్వాన్ని వీడి ప్రతి వ్యక్తి ఆ విశ్వ కళ్యాణానికి ఎంతో చక్కగా పాటుపడుతూ ఉండాలన్నమాట. ఇలాగా చెప్పుకున్నప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక గృహస్థు ఉంటాడు, చాలా పిసినారనమాట. ఎలా చెప్తారంటే ఎంగిల్ చేత్తో కాకిని ఇసిరితే ఆ మెతుకులు పడితే అవి ఎక్కడ తింటాయో అని అలా కాకిని కూడా విసరకుండా ఉష్ అనుకుంటూ ఉంటాడనమాట. అంత పిసినాడు. అలాంటి ఇంటికి ఒక గురువు ఒక ఊర్లో ప్రవచనం చెప్పడానికి రావడం, ఆ శిష్యులు వచ్చి మీ ఇంటి ఆవరణలో మేము ప్రవచనాలు చెప్పుకోవచ్చు అని అడిగితే, ఓ పోవయ్యా ఇదేమన్నా ధర్మసత్రమా అని ఖచ్చితంగా పంపించేశారు. పంపించేశాక ఆ గురువు గారు ఆ శిష్యులు ఆ గృహస్థు ఇంటి ఎదురుగుండా ఒక తోటలో మంచి ఆవరణలో వాళ్ళు ప్రవచనాలు చెప్పడం మొదలు పెడతారు. అక్కడికి రోజు రోజుకి కొంచెం మంది అలా ఎక్కువ మంది చక్కగా ఆ ప్రవచనాలు వినటానికి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ తెలుస్తుందన్నమాట. ఈ గృహస్థు అనుకుంటూ ఉంటాడు, ఏమిటి ఆ గురువు గారిలో మహత్యం, వెళ్ళి వచ్చే వాళ్ళంతా చాలా ఆనందంగా ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే ఆ గురువు గారు అలా చెప్తున్నాడు, వీళ్ళంతా జనమంతా అనుకుంటున్నారు కదా, గృహస్థుకు కూడా ఒక రోజు వెళ్ళాలనిపించింది. వెళ్ళి ఆ గురువు గారు కలిసి నమస్కరించాడు. చూడండి, మన పత్రిజీకి ఒక వ్యక్తిని చూస్తే ఎలా ఆరా తెలిసిపోతుందో, ఆ గురువుకు కూడా ఇతను ఎలాంటి వ్యక్తిత్వమో తెలిసిపోయింది. వెంటనే సైలెంట్ గా అలా చూసి వదిలేశాడు. ఈ గృహస్థ ఏమడుగుతాడంటే, స్వామి మీరు ఇప్పటి వరకు చాలా మందికి చాలా జ్ఞానాన్ని ఇచ్చారు కదా, నాకు కూడా కొత్తగా ఏదైనా నేర్పించండి అని అడుగుతాడు. అడగంగానే ఆ గురువుగారు ప్రకృతిని చూసి నేర్చుకో అని చెప్తాడన్నమాట. అది చెప్పగానే ఆ ఈయన ఇంటికి వచ్చేస్తాడు గృహస్థు. గురువు గారు ఆ రాత్రితో వేరే ఊరు వెళ్ళిపోతాడు. అయితే ఒక వారం రోజులుగా ఆ గృహస్థు ఆలోచిస్తాడు, ప్రకృతిని చూసి నేను ఏం నేర్చుకోవాలి, ఏముంది ప్రకృతిలో, నాకు తెలిసివే కదా, ఆ కొండలు కొనలు చెట్లు చేమలు ఇవే కదా అనుకుంటాడు. ఏం చేయాలో అర్థం కాదు, కానీ ఏదో చెయ్యాలి అనే అంకురార్పణ జరిగిందనమాట. ఎందుకంటే ఆ గురువు గారి ఆరాలోకి ఆయన వెళ్ళాడు కదా, ఆ గురువు గారి యొక్క జ్ఞాన మహిమ శక్తి మహిమ అన్నమాట. అప్పుడు అతను ఊరి చివర అలా ఆలోచిస్తూ చెరువు దగ్గరికి వెళ్తాడు. ఆ చెరువు దగ్గర నుంచుంటే చూస్తున్నాడు ఏం జరుగుతుంది. చెరువులో కొంతమంది స్నానాలు చేస్తున్నారు, కొంతమంది మంచినీళ్ళు పట్టుకెళ్తున్నారు, కొంతమంది ఈత కొడుతున్నారు, కొంతమంది వాళ్ళ బట్టలు ఉతుక్కుంటున్నారు, కొంతమంది ఆవుల్ని గేదెల్ని పక్కన కడుక్కుంటున్నారు. అంటే ఎంతో మంది ఎన్నో పనులు చేస్తున్నారు ఆ చెరువులో. కానీ ఒక్క రూపాయి కూడా ఆ చెరువుకి ఏమీ కట్టట్లేదు, అన్ని ఉచితంగానే ఇస్తుంది ఆ చెరువు. అది గమనించాడు. ఆహా, ఉచితంగా ఇవ్వాలా అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఆ తర్వాత ఎదురుగుండా ఉన్న ఒక తోటలోకి వెళ్ళాడు. ఆ తోటలో రకరకాల పూల చెట్లు, పళ్ళ చెట్లు, ఎన్నో వనమూలికలు రకరకాలు ఉన్నాయన్నమాట. అయితే అక్కడ కాసేపు గమనించాడు. చాలా మంది వచ్చి పూజకి తులసి దళాలు కోసుకెళ్తున్నారు, పూలు కోసుకెళ్తున్నారు, మామిడి చెట్లు ఉంటే కొంతమంది మామిడికాయలు తీసుకెళ్తున్నారు, వనమూలికలు కొంతమంది తీసుకెళ్తున్నారు, కొంతమంది అక్కడ కూకుడు చెట్లు ఉంటే కూరగాయలు తీసుకెళ్తున్నారు. ఎవరికి ఏం అవసరమో అవన్నీ కూడా ఊరి వారంతా వస్తున్నారు, తీసుకెళ్తున్నారు. కానీ
ఆ తోటకు కానీ తోట ముందు ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి డబ్బులు చెల్లించట్లేదు, అన్ని ఉచితంగా ఇస్తున్నారు. అంటే ఉచితంగా ఇస్తే ఆనందం కలుగుతుందా అని ఒక ఆలోచన వచ్చింది. అంతే, ఇంటికి వెళ్ళిపోయా. కరెంట్ రప్పించాడు, రోడ్లు వేయించాడు, మంచినీళ్ళు బావులు తంపించాడు, హాస్పిటల్స్ కట్టించాడు, గ్రంథాలయాలు పెట్టాడు. ఊరి వారికి ఏం అవసరమో అన్నీ చేస్తూ వచ్చాడు. ఏది చేసినా అతనికి రెట్టింపు ధనం వచ్చేస్తుంది ఇంటికి. అంతవరకు ఎంత పిసినారుగా ఉన్నాడో తనకు అర్థం కాలేదు ఫస్ట్ లో, తర్వాత అర్థమైంది. ఆహా, నేను ఇస్తే వస్తుందంటే ఇదేనా, నేను ఏది చేసినా రెట్టింపు ఫలితం నాకు వస్తుందా అని అర్థమయ్యి ఇంకా ఆనందపడిపోయాడు. ఇంకా ఎప్పుడు సేవలు చేస్తూనే ఉన్నాడు ఆ ఊరి వాళ్ళందరికీ. ఇలా సంవత్సర కాలం గడిచిపోయింది. పిసినారి ఆడు, ఎవరికి అలాంటోడు ఇలాంటోడు అని తిట్టిన ఊరంతా కూడా అతను ఇప్పుడు ధర్మరాజు, మా ఊరి దేవుడు, మా ఊరి మహాప్రభు అని అంటం మొదలు పెట్టారు. జేజేలు పలుకుతున్నారు. అంతకుముందు అందరూ కూడా చేదరించుకున్నారు ఇతను పిసినారితనం లోభత్వాన్ని చూసి. ఆ ఊరికి సంవత్సరం అయిపోయింది. ఈసారి మళ్ళీ ఆ ప్రవచనాలు చెప్పడానికి గురుగారు వస్తున్నారు అని తెలుసుకుని తను పూర్ణ కుంభంతో స్వాగతం చెప్తూ ఎదురెళ్ళి ఎంతో చక్కగా ఆయన ఆహ్వానించాడు అనమాట. ఆహ్వానిస్తే ఆ శిష్యుడు ఆశ్చర్యపోతాడు. ఏం చెప్తాడు, ఈ వారం రోజులు మీరు మా ఇంట్లోనే ఉండాలి, ఆతిథ్యం స్వీకరించాలి, మీ ప్రవచనాలన్నీ మా ఇంటి నిండా జరగాలి, మీరు ఎప్పుడు వచ్చినా మా ఇల్లే ఆశ్రమంగా ఉంచుకోవాలి అని ఇవన్నీ చెప్పినప్పుడు శిష్యుడు ఆశ్చర్యపోయి గురువుని అడుగుతాడు, గురుగారు మీరు ఏం చెప్పారు అతనికి అన్నప్పుడు చెప్తాడనమాట. ఏమని, నేను ప్రకృతిని చూసి నేర్చుకోమన్నాను అంటాడు. చూడండి ఎంత అద్భుతంగా మనం అలా చూసి నేర్చుకోవడం ద్వారా ఎంతో సేవని చేయొచ్చు ప్రతి వ్యక్తికి. మనం చేసిందంతా కూడా పుణ్యమే, ఏది వృధా కాదు మన జీవితంలో అని మనం తెలుసుకోవాలి. ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ మనం అంతా కూడా చక్కగా మన సేవలు ఏ రకంగా అవసరమో ఆ రకంగా మనం ఇవ్వడానికి రెడీగా ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. అలా లోభత్వాన్ని వీడేయాలి. ఇంకా మదం ఆశ్చర్యాలు అంటే అవన్నీ కూడా అహంకారం. మదం అంటే చూడండి, నువ్వు మదమెక్కి కొట్టుకుంటున్నావా అంటాం. అంటే ఏంటి, నువ్వు అహంకారంతో ఉన్నావా అని మనం అంటాం అన్నమాట. మనం మామూలుగా ఉన్నప్పుడు అంతా హాయిగానే ఉంటుంది. ఎప్పుడైతే అహంకారం అనే 2 కొమ్ములు మనలోకి వస్తాయో అప్పుడు మనం అధపాతాళానికి కప్పవేయబడతాం. అందుకే ఒక కవి చెప్పాడు, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థం అందులో ఉంది. ఎంత అద్భుతమైన పాట అండి. మనం ఎప్పుడు కూడా ఎంత నేర్చుకున్నా ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది అని మనం తెలుసుకోవాలి. నేర్చుకున్న ప్రతి దాన్ని ప్రతి వాళ్ళకి పంచడం నేర్చుకోవాలి. పత్రిగా చెప్పిన మార్గంలో ఈ ధ్యానం చేస్తూ ధ్యానాన్ని అందరికీ అందిస్తూ మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. ఇక్కడ మదం అంటే అహంకారం అని చెప్పా కదండి, అహంకారాన్ని ఎప్పుడు వీడివేయాలి. మనం ఎప్పుడు కూడా మనం ఎదిగి ఉన్నా కూడా ఒదిగి ఉండడం నేర్చుకోవాలన్నమాట. అహంకారం గురించి చెప్పేటప్పుడు నాకు చిట్టి చిట్టి కథలు 2 గుర్తొస్తున్నాయి. మీకు చకచక టైం అయిపోతుంది కదా, చకచక షేర్ చేస్తాను. ముందుగా ఒక వ్యక్తి ఒక తోటలోకి వెళ్ళాడండి. అహంకారం ఉండకుండా ఉండాలి అని చెప్పడమే నా జయం అన్నమాట. అందుకోసమే ఈ చిన్న కథ చెప్తున్నాను. ఆ తోటలోకి వెళ్ళినప్పుడు అతని ఇంట్లో శుభకార్యం. ముందుగా ఒక పూల తోటలోకి వెళ్ళాడు. ఒక మామిడి మండల దగ్గరికి వెళ్ళాడు. మామిడి తోట అన్ని రకాలు ఉన్నాయి దానిలో. మామిడి మండలు కోస్తున్నప్పుడు అది ఎంతో గర్వంగా, చూసారా, శుభకార్యం అయితే ముందుగా నన్ను మామిడి తోరణంగా కడతారు కదా, నాకే ముందు ఇంపార్టెన్స్ అని అది మనసులో అనుకుని తను గర్వంగా ఫీల్ అవుతుంది. కానీ చుట్టూ ఉన్న ఆకులు అంటాయి, ఏమిటి నీ గొప్ప, ఇంటికి తీసుకువెళ్ళి నేను తలకిందులుగా కడతా చూడు అన్నాయి. చూడండి, మనం మామిడాకులు చెట్టుకున్నప్పుడు బాగానే ఉంటాయి, కానీ ఇంటికి తెచ్చాక తలకిందులుగా కడతాం. అలా మామిడాకు ఆ గొప్పని చుట్టూ ఆకులు అణిచివేశాయి. ఆ తర్వాత అతను చక్కగా కరివేపాకు దగ్గరికి వెళ్ళాడు. ఆ కరివేపాకు కోస్తుంటే అదేంటది, నేను కూరల్లో చక్కటి వాసన ఇస్తాను, చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాను అని దాని గొప్పలో చెప్పుకుంది. అప్పుడు చుట్టూ ఆకులు ఉంటాయి, ఏమిటి నీ గొప్ప,
కూరలో కరివేపాకుని ఏరి పారేస్తారు నిన్ను అంటే. నిజమే కదా! అలా కరివేపాకు ఇది పోతుంది. తర్వాత అరిటాకులు కోసుకోవడానికి అరిటాకు చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఆకులు కోస్తున్నప్పుడు అయ్యనుకుంటాయి, నేనెంత ఆకుపచ్చగా అందంగా ఉంటానో, పెళ్లి భోజనం అన్నా, విందు భోజనం అన్నా అరిటాకు శ్రేష్టం కదా! నేను ఎన్నో పదార్థాలు వండించడానికి నేను చక్కగా అన్నిటికీ పెద్దదిగా, విశాలంగా ఉంటాను కదా అని తను గొప్పలు చెప్పుకుంటుంది. కానీ చుట్టూ ఆకులు ఉంటాయి. తినగానే నిన్ను కుప్పతొట్లో పడేస్తారు కదా! ఏమిటి నీ గొప్ప అరిటాకులు చుట్టు చుట్టి అంటాయి. నిజమే కదా అని అది బాధపడుతుంది. ఆ తర్వాత తమలపాకు చెట్టు దగ్గరికెళ్తారు. ఆ తమలపాకు అనుకుంటుంది, ఆహా! నేను ఎంత నాజూగ్గా ఉన్నాను, పల్చగా ఆకున్నాను. నన్ను కిళ్ళిలో వేసుకొని చక్కగా సున్నంతో కలుపుకొని తింటే నోరు ఎర్రగా పండిస్తాను. ఆ! మంచి ఆరోగ్యాన్ని ఇస్తాను. విందు భోజనాన్ని అరిగేలా చేస్తానని తన గొప్పలంతా తను చెప్పుకుంటూ ఉంటుంది. అయితే అప్పుడు చుట్టూ ఆకులుంటాయి. ఏమిటి నీ గొప్ప? కిళ్ళి నమలగానే నిన్ను తుపుక్ తుపుక్ అని ఊసేస్తారు కదా! అంటే. చూసారా? అది కూడా చిన్నబుచ్చుకుంటుంది. ఆ తర్వాత గోరింటాకు చెట్టు దగ్గరికెళ్తాడు. ఆ గోరింటాకు కోస్తుంటే అదనుకుంటది, నేను స్త్రీలందరికీ సౌందర్యాన్ని ఇస్తాను. చేతులు ఎర్రగా పండిస్తాను. నేను ఎంతో చక్కగా ఏ శుభకార్యమైనా ప్రతి స్త్రీలు ఇష్టపడతారు నన్ను అని తన గొప్పలు చెప్పుకుంది. అప్పుడు చుట్టూ ఆకులంటాయి, ఏమిటి నీ గొప్ప? పండగానే నిన్ను తీసుకెళ్ళి పక్కన పడేస్తారు అంటే. నిజమే కదా! చేతికి గోరింటాకు పెట్టుకుంటాము. పండగనే పక్కన పడేస్తాం దాన్ని. దానికి కూడా ఆ గర్వం పోయింది. ఇలాగా తులసి చెట్టు దగ్గరికొచ్చారు. చూడండి తులసి ఎంత విశిష్టత అంటే, మన అందరికీ కూడా ప్రతిరోజు మనం తులసి ప్రదక్షిణం చేస్తాం. తులసిలో నీళ్లు పోస్తాం. అంటే ఆక్సిజన్ తీసుకుంటాం. మనందరి ఆరోగ్యానికి కారణమవుతుంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. తర్వాత కృష్ణుడు తులాభారం తుయ్యాలంటే మన సత్యభామ ఎన్ని నగలు వేసినా కూడా తులాభారం అవ్వదండి. రుక్మిణి వచ్చి ఒక చిన్న తులసి దళాన్ని వేయగానే చక్కగా తులాభారం జరిగిపోతుంది. ఇంకా ప్రతి వ్యక్తి చనిపోయేటప్పుడు అందరికీ కూడా తులసి నీళ్ళు పోస్తారు. అంటే ఆ చక్కగా వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది అని చెప్పి అందరూ కూడా ఆ తులసిని ఇస్తూ ఉంటారన్నమాట. అలా తులసి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నా మనకి దగ్గు జలుబు చూడండి సామాన్యంగా దానికి కూడా ఆ తులసి రసం ఎంతో చక్కగా పనిచేస్తుంది. అంటే ఎన్నో ప్రయోజనాలు మనకి ఇస్తున్నా కూడా ఆ తులసి మౌనంగానే ఉంటుంది. అప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఆ తులసిలాగా ఎదిగినా ఒదిగి ఉండడం, ఎన్నో ప్రయోజనాలు ఎందరికీ చేస్తున్నా కూడా మనం ఆ అహంకారం నెత్తికెక్కకుండా ఉండడం మనం నేర్చుకోవాలి. ఎంతో అణకువతో, ఎంతో శ్రద్ధతో ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి అని మనందరం తెలుసుకోవాలి. అలా మన లోపల అహంకారాన్ని విడిచివేశాక ఇంకా క్షమాపణ చెప్పాలి. ఎవరికంటే మనం ఎవరన్నా బాధ పెడితే వాళ్ళకి చెప్పాలి. లేదు మనకి ఎవరి వలన బాధ కలిగితే వాళ్ళని కూడా క్షమించవేయాలి. అన్నిటికంటే అద్భుతమైంది సేత్ విజ్ఞానం అంతా చెప్పేదంతా కూడా తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ మరు జన్మలో కానీ మనం ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా బాధ కలిగించి ఉంటే క్షమించండి అని కోరుకోగానే ఎన్నో జన్మల కర్మలన్నీ తొలగిపోతాయని చెప్తారు. అలా అద్భుతంగా మనం అంతా కూడా క్షమించడం నేర్చుకోవాలి. చాలా ఆనందాన్ని పొందాలంటే క్షమిస్తూ ఉండాలి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కృతజ్ఞత. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంత గొప్ప పదం అంటే ప్రతి వ్యక్తి కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మనం ఎన్నో 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 వస్తువులు వాడుకుంటున్నాము. ప్రతి దానికి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. ముందుగా ఈ జూమ్ ఏర్పాటు చేసినందుకు జూమ్ వేదికకు చెప్పాలి, ఏర్పాటు చేసిన వాళ్ళకి చెప్పాలి, పాల్గొన్న వాళ్ళకి చెప్పాలి. మనం వాడుతున్న డివైస్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా సరే దానికి కృతజ్ఞతలు చెప్పాలి. మన శరీరానికి మన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, మనం ఉంటున్న ఇంటికి కృతజ్ఞతలు, వాడుతున్న ప్రతి వస్తువుకి పొద్దున్న లేచిన కాంచి బ్రష్, టంగ్ క్లీనర్, సోప్, బకెట్, మగ్, అలా వాటర్, టవల్, అసలు ఒకటేంటండి కట్టుకునే వస్త్రాలు, వాడుకునే గిన్నెలు, వాడుకునే పొయ్యి, తినే వంట పదార్థాలు, పండించే రైతులు, ప్రతి దానికి కృతజ్ఞతలు మనం చెప్పుకుంటూ ఉండాలి. ఎంతో అద్భుతంగా ఆనందంగా జీవించాలంటే మనం ప్రతి దాన్ని కూడా నేర్చుకున్న ప్రతి దాన్ని ఆచరణ చేయాలి. ఆచరించి చెప్పేవాడు ఆచార్యుడు. మన మాట మంత్రంలా పనిచేయాలంటే ప్రతి వ్యక్తి కూడా ఎంతో చక్కగా ప్రతి దాన్ని ఆచరించాలి.
లాస్ట్ గా ఒక్కటి చెప్పేసి ఇంకా ముగించేస్తాను. శివుడు చేసిన ధ్యానం చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా అందరూ కూడా ఒకసారి వినండి ప్లీజ్. ఒక వ్యక్తి శివుడిని ఆరాధిస్తున్నాడు. శివుడికి ఇష్టమైనది ఏదైనా చేద్దాం అనుకున్నాడు. శివుడు అంటే బోళా శంకరుడు. తను ఫస్ట్ గా ఏమనుకున్నాడంటే శివుడు అభిషేక ప్రియుడు కదా, చక్కగా మంచి అందరూ నీళ్ళతో చేస్తే నేను పన్నీరుతో ఆయనకి అభిషేకం చేయాలి అనుకుంటాడు. అలా అనుకుని ఒక కొండ మీద శివాలయం ఉంటే నడుస్తూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళాక అతనికి అనిపిస్తుంది అనమాట, శివుడిని నేను అభిషేకించేదేంటి, ఆయన నెత్తి మీద గంగమ్మ తల్లి ఉంది కదా, ఇంకా శివుడికి నీళ్ళతో అవసరం లేదు, గంగమ్మ తల్లి ఆయన నెత్తి మీద ఉంది అని చెప్పి కిందకు వచ్చేస్తాడు. తర్వాత ఏమనుకుంటాడంటే శివుడు అంటే గరళ కంటుడు కదా, ఆయన ఉష్ణంగా ఉంటాడు, వేడిగా ఉంటాడు కదా అని ఆయనకి చందనంతో అందరూ చక్కగా ఆ లేపనం పూస్తారు కదా అభిషేకం అయ్యాక అని తీసుకుని చందనంతో వెళ్దాం అనుకుంటాడు. అప్పుడు అతనికి ఒకటి గుర్తొస్తుంది. శివుడు ఉన్నదే హిమాలయాల్లో, అంటే హిమశిఖరం, అంటే మంచు పర్వతం మీద ఉన్నాడు, అంటే ఆల్రెడీ చల్లబడిపోయాడు. ఇంకా శివుడి నెత్తి మీద నెలవంక ఉంది, అంటే చంద్రుడు ఉన్నాడు, అంటే చల్లని వెన్నెల కురిపిస్తాడు. కూర్చున్నదేమో హిమపర్వతం, నెత్తి మీద ఉన్నదేమో నెలవంక. ఇంకా ఆయనకి నేనేం చల్లపరచాలి, ఆయన బోళాశంకరుడే అని చెప్పి మళ్ళీ వచ్చేస్తాడు. ఈసారి వచ్చాక పూలతో పూజిస్తారు కదా అందరూ, నేను మణిమాణిక్యాలతో పూజిద్దాము అని చెప్పి అద్భుతమైన మణులు, రత్నాలు, వజ్రాలు అన్ని తీసుకుని ఆ కొండ మీదకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు అతనికి గుర్తొస్తుంది, ఏమనంటే శివుడి మెడలో నాగపాము ఉంటుంది, నాగపాము నెత్తి మీద నాగమణి ఉంటుంది, మణుల్లోకెల్లా శ్రేష్టమైన నాగమణి ఆయన దగ్గర ఉంది, నా మణులు ఏ పాటి అని చెప్పి మళ్ళీ వచ్చేస్తాడు. వచ్చేసాక ఈసారి షడ్రుచులతో భోజనంతో నైవేద్యం పెట్టాలి అనుకుంటాడు. అనుకుని ఎన్నో రకాల ఆహార పదార్థాలన్నీ వండించి నైవేద్యం కోసం తీసుకువెళ్దాం అనుకుంటాడు. ఆ వెళ్తున్నప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది, ఏమనంటే శివుడిలో సగభాగం అన్నపూర్ణ, అందరికీ ఆహారాన్ని ఇచ్చే అన్నపూర్ణ తల్లికి నేనేమి ఇస్తాను ఆ శివుడికి అని చెప్పి మళ్ళీ దాన్ని విరమించుకుని వచ్చేస్తాడు. ఈసారి సంగీతం, శివుడికి పాటలంటే ఇష్టం కదా, నేను మంచి మంచి శ్లోకాలు, ప్రార్థనలు అన్ని నేర్చుకుని శివుడిని స్తోత్రాలతో మెప్పిద్దాం అనుకుంటాడు. అన్నో నేర్చుకుని మళ్ళీ పైకి వెళ్తుంటాడు. అప్పుడు గుర్తొస్తుంది, అసలు ఓంకారం ఉద్భవించింది ఆ శివుడి నోటి నుంచి, ఆ సంగీత ఆ సామ్రాజ్ఞికి అతనికి నేనేమి ఇస్తాను అనుకుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఈసారి నటరాజు, ఆయనకి ఏమనిపిస్తుందంటే డాన్స్ అంటే ఇష్టం కదా, శివుడికి తాండవం చేస్తాడు, ఆనందం పడతాడు కదా అని చెప్పి డాన్స్ నేర్చుకుని పైకి వెళ్ళి నృత్య ప్రదర్శన ఇద్దాం అనుకుంటాడు. అప్పుడు అతనికి ఏమర్థమవుతుందంటే అతను నటరాజ స్వామి శివుడు, ఆ శివుడు ముందు నాకు పుగంతులు ఏంటి అనుకుని విరమించుకుంటాడు. అలా కూర్చుని తన ఇంట్లో హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు, ఏం చేస్తే శివుడిని మెప్పిస్తానా అని. అనుకున్నప్పుడు తనకి క్యాలెండర్ లో శివుడు ధ్యానముద్రలో కనిపించాడు. ఓహో, ధ్యానం చేస్తే శివుడు మెచ్చుతాడా అని చెప్పి కూర్చుని ఇంకా తను ధ్యానం చేయడం మొదలు పెట్టాడు. అంతే, ఆ శివుడే తన ముందు ప్రత్యక్షమయ్యాడు. అంతకు ముందంతా శివుడి దగ్గరికి తను వెళ్ళాలనుకున్నాడు. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ దేవుడు మనం వేరు కాదని తెలుసుకుంటాము, ఆ దైవత్వ లక్షణాలన్నీ కూడా మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ మనం పొందుతాం అన్నమాట. అంటే ఒక్క ధ్యానం చేస్తే అన్ని మన చెంతే, ఆ శివుడు చేసిన ధ్యానమే మనం అంతా చేయాలి, చేస్తున్నాం కూడా. దీన్ని 10 మందికి చెప్పండి, అందరూ ధ్యానులుగా అయ్యేదాకా, శాకాహారులుగా అయ్యేదాకా మన వంతు కృషిని మనం అంతా చేద్దాం. ఇంత ఓపికతో విన్నందుకు అందరికీ పేరు పేరున మేడం కి, పత్రి సార్ కి, స్వర్ణమాల పత్రి మేడం కి, ఆ అఖండ కోటి ఆ గురువులందరికీ కూడా, విశ్వ గురువులందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. చాలా అద్భుతంగా, చాలా వివరంగా, చాలా మంచి మంచి జ్ఞానపూరితమైన విషయాలు తెలియచేశారు. మరి మీకు 10 నిమిషాలలో 10:30 వరకు మనకి ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడిస్తాను. 10 నిమిషాలు, కొంచెం 1-2 నిమిషాలే మాట్లాడండి, గబగబా అయిపోతుంది. ఓకే సార్, రాము గారు మాట్లాడండి.
నమస్తే మేడం. రే రాధా మేడం గారికి, నమస్తే. రాధా మేడం గారికి, శ్రీదేవి మేడం గారికి నా కృతజ్ఞతలు. ఆమె వివరించిన వాటిల్లో లాస్ట్ సారి చెప్పింది భగవంతుడిని మన దగ్గరికి తెచ్చుకోవచ్చు అని చెప్పింది చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఇటువంటి వాక్యాలు మనకి చేయడం చాలా అరుదు, అందరూ చెప్పరండి. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఒకళ్ళిద్దరు మాట్లాడండి. శ్రీదేవి గారు మాట్లాడతారా? నమస్తే రాధా మేడం. మేడం శ్రీదేవి గారిది అన్మ్యూట్ అవ్వట్లేదు అనుకుంటా, చూడండి అడుగుతున్నారు. చూస్తున్నా. చూడండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, మాట్లాడండి. శ్రీదేవి మేడం నమస్తే అండి. నమస్తే. బాగుందండి, చాలా బాగుంది క్లాస్. అంటే ఒక్కొక్కటి చెప్తూ దానికి ఒక స్టోరీ చెప్పారు. అంటే ఇంక మైండ్ లో ఎప్పటికీ మర్చిపోకుండా స్టోరీ తోటి లింక్ అవ్వడం, ప్రకృతి నుంచి నేర్చుకోవడం. కాకి ఎంగిలి మెతుకులు కూడా విదలనిచ్చనే మనిషి ప్రకృతితో నేర్చుకొని ప్రకృతితో మమేకం అయిపోయి ఆయన కూడా ఒక దేవుడు అనిపించుకునే రేంజ్ కి మారిపోయాడు అనేది ఒకటి. శివుడు ధ్యానంలో కూర్చోబెట్టుకుంటే శివుడే మన దగ్గరకు వస్తాడు, మనం పరిగెట్టక్కర్లేదు అనేది చాలా బాగుంది మేడం. చాలా చాలా బాగుంది క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాధా మేడం. థ్యాంక్ యూ అమ్మా. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా ఒకళ్ళకి ఛాన్స్ ఇద్దాము. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. అందరూ ఛానల్లోకి వెళ్ళిపోయారేమో. ఓన్లీ మేడం పర్వాలేదు, అదే. అందవలసింది వాళ్ళకి అందుతుంది అంటే చాలు. అంతే. ఓకే ఒక చిన్న విషయం చెప్పిన ఎవరైనా హ్యాండ్ రేస్ చేస్తారేమో అని వదిలేసాను. ఏం లేదు, మీరు ఆత్మాయనం చెప్పినప్పుడు ఎవరైనా చిన్నప్పుడు పిల్లలు పుట్టి చనిపోవటం జరుగుతుంది, వాళ్ళు మళ్ళీ పుడతారు అని చెప్తే నేను ఒక అతనికి ఇలా జరిగింది మేడం, పక్కన వాళ్ళకి ఒకరికి ఇలా జరిగింది అంటే వాళ్ళకి మళ్ళీ వస్తారమ్మా, థాట్ రిలీజ్ చేసుకోమనండి అలా చెప్పారు కదా. నేను ఆల్రెడీ అనుకున్నాను మేడం, మీరు చెప్తుంటేనే అనేసుకున్నాను అన్నాను కదా. ఈ రోజు నాకు ఉదయాన్నే, అంటే మేడం కూడా తొలి ఏకాదశి పండగ రోజు అని చెప్తుంటే నేను ఉదయాన్నే హ్యాపీనెస్ ని పొందాను. ఏంటంటే పక్కన ఆంటీ వాళ్ళు లలితా సహస్రమది నేర్చుకున్నారని చెప్పాను కదా ధ్యానంతో పాటు. ఆ ఆంటీ వచ్చి ఏం చెప్పారంటే మా పాపకి ప్రెగ్నెన్సీ వచ్చింది అని అప్పుడే ఎప్పుడో చెప్పారు. సరే మొత్తం పూర్తయ్యేదాకా కామ్ గా ఉందామని మాస్టర్స్ కి థ్యాంక్స్ చెప్పుకొని కామ్ గా ఉన్నాను. ఈ రోజు వచ్చి చెప్పారు, వాళ్ళకి చెప్పాను నేను, నాకు ధ్యానంలో కనిపించాడు అదే బాబు పుడతాడు మళ్ళీ అని ధైర్యంగా చెప్పేశాను, కానీ ఎక్కడో బిక్కు బిక్కు అంటూ ఉంది. బట్ నేను నమ్మాను జరిగిద్ది అని మేడం. ఈ రోజు వచ్చి అదే డే, అంటే బుధవారం అయితే బుధవారం, మంగళవారం అయితే మంగళవారం, ఆ వారము అదే టైంకి బాబు పుట్టాడంట మేడం. జూలై 16న బాబు లాస్ట్ టైం జరిగింది, పుట్టిన వెంటనే ఇలా అయిపోయాడు మళ్ళీ పైలోకాలకి. బట్ జూలై 10వ తారీఖు పుట్టాడు మేడం. అదే ఫీచర్స్, అదే టైం, అదే డే మేడం. ఆవిడ ఎంత ఆనందంగా చెప్పారు. మా పిల్లలకి అది చెప్పానమ్మా నేను, కింద ఆంటీ చెప్పారు అని మీరు చెప్పారు కదా, చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పారు మేడం. ఈ రోజు లెగుస్తూనే ఆ న్యూస్. మంచి వార్త మేడం. అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు మీకు మరోసారి కృతజ్ఞతలు. మళ్ళీ 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 వస్తూ ఉండాలి మన జూమ్ లోకి. మీరు తర్వాత 11 దేశాలు పత్రిసార్తో తిరిగారు అనేది ఎంతో అద్భుతమైన విషయం, ఎంతో ఆనందకరమైన విషయం. అది చాలా గొప్ప విషయం మేడం. పత్రిసార్తో అంత దూరపు ప్రయాణాలు మీరు వెళ్ళారు అంటే అది చాలా గ్రేట్. నాకు కూడా పత్రిసార్తో గిజా పిరమిడ్కి వెళ్ళాలని, మానస్ సరోవరానికి వెళ్ళాలని, హిమాలయాస్కి వెళ్ళాలని చాలా ఉన్నాయి కోరికలు. అవన్నీ తీరతాయి తొందరలో మేడం. నేను మానస్ సరోవరం వెళ్ళొచ్చాను,
మహాతర్ బాబాజీ కేవ్స్ కి వెళ్ళొచ్చాను, అమర్నాథ్ వెళ్ళొచ్చాను, కేదార్ బద్రి వెళ్ళొచ్చాను, మన గిజా పిరమిడ్ చూసి వచ్చాను, ఎన్నో దేశాలు వెళ్ళొచ్చాను. నిజంగా పూర్వజన్మ సుకృతం అంటే అదే మేడం. మనం ఈ జన్మలో ఇంకా ఎంత చేసుకుంటే ఎంత బాగుంటాం అనేది అర్థమవుతుంది. ఈ జన్మంతా ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఇంకా 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 మనం చేస్తూనే ఉండాలి. ఇంత మంచి ఫలితాలు మనం ఇప్పుడు పొందేసాము, ఇంకా పొందుతాం. ఎందుకంటే సేవే పరమావధిగా ఉండాలి. ఎప్పుడు ఎవరు ఏది అడిగినా కూడా లేదు కాదు అనకుండా మన వంతు మనం సహాయం చేస్తూ ఈ ధ్యానాన్ని ధ్యానాన్ని చేస్తూ ఉందాం. అదే నేను అలా ఎన్నోసార్లు నాకు ఉంది అనమాట. అది మీరు ఫుల్ఫిల్ చేసుకుని వస్తే అందరం ఒకటే కదా, ఆ హ్యాపీనెస్ నేను కూడా పొందేస్తాను ఈ రోజు. నేను వెళ్తే మీరు వెళ్ళినట్టే మేడం. అంతే కదా. ఓకే, జాబ్ ఒకటి కదా నాకు అప్పట్లో. జాబ్ వల్ల ఎక్కడికి కదలడానికి ఉండేది కాదనమాట. దానివల్ల చాలా వరకు ఇంకా వెళ్ళడం అయ్యేది కాదు. ఓకే ఫ్రెండ్స్, మరి మేడం బోల్డ్ సమయం ఉంది, ముందున్న సమయం అంతా మీదే. అంతం కాదు, ఇది ఆరంభం. పత్రి సార్ ఎప్పుడు అదే చెప్పారు. సార్ వెళ్ళిపోతుంటే కొత్తలో నేను ఏడుస్తుండేదాన్ని. సార్ వెళ్ళిపోతున్నారా అంటే ఏడుస్తుంటే, అంతం కాదు మేడం ఇది ఆరంభం అనేవారు సార్. మీరు ఈ మన సీమ మేడం చేసిన రియల్ హీరో చూసాను. అంటే అంతకు ముందు అన్నిగా మీ గురించి బాగా తెలియదు. అంటే క్లాసులు చెప్పడం, ఒక క్లాస్ లో అయితే మీ క్లాస్ కోసం నేను వచ్చాను మేడం విజయవాడలో ఒకసారి. వచ్చినప్పుడు మీరు లేట్ అయింది అనమాట, ఎక్కడో క్లాస్ చేసి వస్తున్నారు. అప్పుడు గోవర్ధన్ రావు గారు ముందు 10 నిమిషాలు నువ్వు మాట్లాడమ్మా అని చెప్పి నాతో మాట్లాడిచ్చారు. తర్వాత మీరు వచ్చారు, మీ బ్రెయిన్ ఆపరేషన్, మీ బాబు కాలు రైలు నుంచి పట్టడం అక్కడ చెప్పారనమాట. అప్పుడు అసలు నేను నోరు తెరుచుకుని విన్నాను మేడం. ఎందుకంటే ఇన్ని అద్భుతాలు జరుగుతాయా అనేది, అంటే నా జీవితంలో అప్పటికేం జరగలేదు కదా ఛానల్లో, నమ్మడం కష్టంగా అనిపించింది. ఆ తర్వాత మనకి అర్థమైపోతుంది, ఎందుకంటే ఇదంతా సహజం, ఏదైనా సాధ్యమే. అది మనకి అనుభవాల ద్వారా నేర్చుకుంటాం, అది అర్థమైంది. అదే నాకు మీ గురించి క్లాస్ ఎప్పుడు మీది వినలేదు నేను, అందుకనే నాకు కూడా కొత్తగానే ఉన్నాయి అన్ని కూడా. ఎందుకంటే అనుభవాలు ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ది ఒక్కొక్క గ్రంథం. అవును, ఎవరిది వాళ్ళు, అందుకే ఆయన పుస్తకాలు రాయమంటాడు గురువు గారు. రాసారా మరి మీరు? రాయలేదు మేడం. ఇంకా మీరు రాయాలి, ఎందుకంటే మీరు 11 దేశాలు తిరిగారు. ఆ 11 దేశాల్లోని విశేషాలు తీసుకురండి అందరికి. చేద్దాం మేడం. మీరు తొలి ఏకాదశి ఇవాళ మీకు శ్రీకారం చుడుతున్నాం, మీరు పుస్తకం రాయాలి మా జూమ్ తరఫుని. ఓం శ్రీరామరాధం. థ్యాంక్ యూ మేడం. వాళ్ళ ఏకాదశి విశిష్టత ఒక మాటలో చెప్తాను. ఎందుకంటే ఏకాదశి రోజట అద్భుతమైన శక్తి, మన పౌర్ణమి లాగానే అమావాస్య లాగానే చాలా శక్తులు వస్తాయట. ఉపవాసం చేయమని పెద్దలు పెట్టింది ఎందుకంటే నువ్వేమీ తినకపోయినా కూడా ఆ ఎనర్జీతో నువ్వెంతో చక్కగా ఆ రోజంతా గడిచిపోతుందంట. అందుకే వాళ్ళకి అలా చెప్పకుండా పుణ్యం వస్తుంది అని చెప్పారు ఉపవాసం చేస్తే. కానీ ఉండగలగడానికి కారణం మాత్రం ఎనర్జీస్. అందుకే ఏకాదశి మంచిది ఉపవాసం అంటారు అనమాట పెద్దలంతా కూడా. అదొకటి వాళ్ళు తెలుసుకున్నాను మేడం నేను. రేపు రాత్రి ఆగిరిపల్లి నుంచి వాణి మేడం వస్తారు మై డియర్ ఫ్రెండ్స్, మనకి ధ్యానం క్లాస్ చెప్పడానికి. అందుకని మరి రేపు రాత్రి షార్ప్ గా 8:30 కల్లా అందరూ వచ్చేయాలి. మరి మన మేడం గారికి, శ్రీదేవి మేడం గారికి మరోసారి కరతాళతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానించుకుంటాం. ఓకేనమ్మా? తప్పకుండా తప్పకుండా, ప్రతి అవకాశం మనదే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే శ్రీదేవి గారు, అందరూ మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ, నమస్కారం.